అంబులో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. ఆ శ్రేష్టంబవు గ్రంథంబులో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖదుఃఖంబులో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్దామండి. మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయము ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి వారికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ 7గురిలో ఒకరు మరి ఆ పంచిపెట్టే పరిచర్య విషయంలో అప్పగించబడిన బాధ్యతలో 7గురు మనుషుల్ని ఏర్పరచుకున్నారు. ఆ 7గురిలో మొదటి వారైన స్తెఫను, ఈయన మరి దేవుని యొక్క వాక్యాన్ని ఈయన కూడా బోధించడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ దినాలలో దేవుని యొక్క పరిచర్య చేసేవారందరూ కూడా, లేక ఆనాడు విశ్వాసులైన వారందరూ కూడా తమ చరచరాస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టి వారు దేవుని యొక్క పరిచర్యను చేసుకుంటూ వారు వెళ్తున్నారు. కాబట్టి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి వీళ్ళందరూ కూడా వీరు అప్పగించబడిన వారు. చాలాసార్లు ఎలాగ ఆలోచిస్తామంటే సువార్త అనేది దేవుని సేవకులు చేసేది, మనమేమీ కాదు అనుకుంటాం. కానీ సువార్త ప్రకటించవలసింది ఎవరు అంటే విశ్వాసులే. నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న వారిలో రక్షించబడిన వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన బాధ్యత వారికి ఉంది. ఈ నేడు దినాలలో చాలామందికి ఈ భారం లేదు. దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని పిల్లలుగా చేయబడ్డామని చెప్పుకుంటాం, కానీ నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోలేవు. నీ సాక్ష్యాన్ని దేవుణ్ణి ఎలాగ రక్షించాడో, ఆయన ఏం చేశాడో ఆ విషయాన్ని ఇతరులతో చెప్పుకోవడానికి మనం చాలా సిగ్గుపడుతూ ఉంటాం. లేక మనకెందుకులే అనుకుంటాం, అది మన పని కాదు అనుకుంటాం. కానీ నేడు దినాలలో అనాది కాలంలో అలాగ ఉండేవారు కాదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు. ప్రకటించడానికి విశ్వాసులే మొదట ప్రాముఖ్యులు. ఎందుకంటే వారు లోకములో, వారి ఉద్యోగ బాధ్యతలో కానీ, వారి యొక్క పనుల్లో కానీ, లోకంలోకి వెళ్ళినప్పుడు తన చుట్టూ ఎంతోమంది సమాజం ఉంటారు. కాబట్టి వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన భారము వీరికి ఉండాలి. నేటి దినాలలో సువార్తను ప్రకటించడం అనేది 100కి 10% కూడా లేకుండా పోయింది. కానీ ఆ రోజుల్లో రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా 100కి 100% కూడా దేవుని సువార్తను ప్రకటించేవారు. వారి జీవితంలో దేవుణ్ణి ఏదైతే అనుభవించారో, దేవుడు వారిని ఎలాగైతే మార్చాడో ఆ విషయాన్ని ఇతరులతో పంచుకునేవారు. ఖచ్చితంగా దేవుని సువార్తను చెప్తూనే ఉండేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా, మీ అందరికీ చాలాసార్లు చూపించాను, సరే మీకు ఆ మాటను చూపిస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం అండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఆనాడు సంఘమునకు హింస కలిగినప్పుడు
యెరూషలేములో ఉన్న సంఘాన్ని చెదరగొట్టవలసి వచ్చినప్పుడు వారు యేసు ప్రభువారిని అంగీకరించిన యూదులైన వారిని అందరినీ శ్రమల పాలు చేశారు, కష్టాలను పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో యెరూషలేమును వదిలిపెట్టేసి యూదులైన వారు, విశ్వాసులైన వారు అందరూ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ భూదిగాంతాలకి చెదిరిపోయారు వీళ్ళు. ఎందుకంటే దేవుడు వారికి వాగ్దానం చేశాడు, వీరందరూ కూడా భూదిగాంతానికి సువార్తను ప్రకటించడానికి దేవుడు వీరిని పంపివేశాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆనాడు యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులకు కూడా ఈ బాధ్యతను అప్పగించాడు. అపోస్తలుల కార్యముల 1వ అధ్యాయం మనం చదివితే, మీరు భూదిగాంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. వారు భూదిగాంతాల వరకు దేవునికి సాక్షులుగా ఉన్నారు. మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను మాత్రమే కాదు కానీ భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని దేవుడు చెప్పారు. ఆ దినాలలో యేసు ప్రభువు యొక్క రక్తం చేత కొనబడిన దేవుని యొక్క ప్రజలు రక్షించబడిన తర్వాత వీరేం చేశారు అంటే, అపొస్తలులు అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత అనేకులు దేవుని వాక్యాన్ని విని మారు మనసు యొక్క అనుభూతికి వచ్చిన తర్వాత వీరు దేవుని సువార్తను ప్రకటించడానికి విశ్వాసులే మరి ఎక్కువగా ప్రయాసపడ్డారు. మీరు ఇక్కడ చూస్తే చెదిరిపోయిన యూదులైన వారందరూ కూడా వారు ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో ఆ స్థలాలన్నిటిలో దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. కానీ అపోస్తలులు మాత్రం యెరూషలేములోనే నిలిచి ఉన్నారు. యెరూషలేముని వీరేం వదిలలేదు, కానీ విశ్వాసులు మాత్రం చెదిరిపోయారు. అలా చెదరగొట్టబడినప్పుడే సంఘము అనేది విస్తరించడం అనేది ఆరంభించబడుతుంది. నిజంగా దైవజనుడి యొక్క భక్సింగ్ గారి యొక్క పరిచర్య, అంటే దేవుడు తనకు అప్పగించబడిన పరిచర్యలో ఇదే ఈనాడు యావత్ ప్రపంచానికి కానీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడ్డానికి ఇదే మొదటి కారణం. ఆయన 1943-44 సంవత్సరంలో మెడ్రాసులో పరిశుద్ధ సమాజ కూడికలు ఆయన పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి అనేక వేల మంది ఆ పరిశుద్ధ సమాజ కూడికలకు వెళ్ళి అక్కడ ఏమి చూశారో, అక్కడ ఏమి విన్నారో, వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితంలో దాన్ని అన్వయించుకున్నారో వారు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, ఆ ఊరిలో దేవుని యొక్క సంఘాలను స్థాపించడం, ఆ ఊరిలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వీరు మొట్టమొదటిగా ప్రారంభించారు. అలాగా దైవజనుడు భక్సింగ్ గారు ఒక్కడే ఈ భారతదేశం అంతటి కానీ యావత్ ప్రపంచం అంతటా ఆయన ఒక్కడే తిరిగి చేసిన పరిచర్య కాదు, ఆయనతో కూడా అనేక దైవ సేవకులైన వారు కొన్ని వందల మంది, వారికంటే ఎక్కువగా విశ్వాసులైన వారు, రక్షించబడిన వారే సంఘాలను ఎక్కువ స్థాపించారు. నేటి దినాలలో మన సంఘాలలో దైవ సేవకులు కట్టిన సంఘాల కంటే విశ్వాసులుగా కట్టిన వారి సంఘాలే ఎక్కువ మనకి. వాళ్ళు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊరిలో ఒక సంఘాన్ని స్థాపించేవారు. మా ఊరిలో సంఘం ఉండాలి, ఈ నిజమైన జీవం కలిగిన సంఘం ఉండాలి అని వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు. వారున్న ప్రాంతంలో కానీ వారి చుట్టుపక్కల ప్రాంతంలో కానీ వారు అనేక స్థలాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక సంఘాలను స్థాపించారు. విశ్వాసులైన వారే వారు స్థాపించి వాటన్నిటినీ కూడా దేవుని యొక్క దాసులైన వారికి అప్పగించారు. అయ్యా, ఇది మా పని కాదు, ఇది దేవుని సేవకులుగా మీరు ఉండి మమ్మల్ని ఆత్మీయంగా పోషించాలి, ఇది మీ పని. మేము సువార్త ప్రకటిస్తాం, సంఘాలని విస్తరింప చేస్తాం, కానీ మాకంటూ నడిపించేవారు ఆత్మీయంగా ఒక సేవకుడు కావాలి అని ఆ దినాలలో ఆ విశ్వాసులైన వారిని దైవజనుడు భక్సింగ్ గారితో చెప్పినప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు వారికి ప్రార్థన చేసి వారి మధ్యకు దేవుని సేవకుని పంపించేవాడు. ఆ దేవుని సేవకుడు వారిని ఆత్మీయంగా పోషిస్తూ ఇంకనూ వారికి ఎంతో ఆత్మ సంబంధన ఉజ్జీవాన్ని కలిగిస్తూ దేవుని యొక్క పరిచర్యను అలాగా అంచెలంచెలుగా విస్తరింపచేశారు. కాబట్టి దేవుని సువార్తను గురించి మనం సిగ్గుపడకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు ఆయన 1వ అధ్యాయంలో, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడును కాను కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 16 వచ్చినవండి. 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. చూసారా, ఈ రోజుల్లో మనం ఎవరికైనా యేసుప్రభు వారి గురించి చెప్పాలంటే సిగ్గుపడతాం. వాళ్ళు ఏమనుకుంటారో, మనకెందుకులే, మనం ఎందుకు చెప్తాం, మన పని ఇట్లే అనుకుంటాం. కానీ ఈరోజు దేవుని యొక్క సంఘము విస్తరించాలి అంటే సువార్తను నిజంగా మనము ప్రకటించేవారుగా ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను. ఆ దినాలలో దేవుడు ఆదాముని ఏదైనా తోటలో చేసిన తర్వాత అతను ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అతనికి ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలని అవ్వను చేశాడు ఆయన. వీరి ఇరువురిని దేవుడు చేసిన తర్వాత వీరి ఇరువురిని దేవుడు ఆశీర్వదించి వారిని దీవించి ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాల. అంటే ఈ భూమి మీద మానవ జాతిని మీరు విస్తరింప చేయాల. అందుకే చూడండి, మన పిల్లలకి వయసు వచ్చిన తర్వాత వారికి వివాహాలు చేస్తాం. ఎందుకు పెళ్లి చేస్తాం? వివాహము అంటే పెళ్ళి అనేది ఎందుకు చేస్తాం? పెళ్ళి ఏమండి? ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అనినా? వారు సంతాన అభివృద్ధిని చేయాల. అర్థమైందా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మలాకీ గ్రంథము. వివాహము అంటే ఏదో దాంపత్య జీవితం అంటే శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడం కాదు, కానీ వివాహము అనేది సంతానాన్ని వృద్ధి చేయడం అన్నమాట. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15 వచ్చినవండి. 2:15. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15 వచనం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలని అతడు యత్నము చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఇక్కడ వివాహమైన తర్వాత భర్తలు భార్యలను ఎలాగ ప్రేమించాలి, ఎందుకు దేవుడు భార్యను అనుగ్రహించాడు, ఆ భార్య చేయవలసిన కర్తవ్యం ఏంటి, భర్త చేయవలసిన పని ఏంటి, ఇక్కడ ఎంతో విపులంగా చెప్పాడు ఆయన. వివాహమైన తర్వాత తన భార్యను అతడు సంరక్షించడమే కాదు, ఆమెను పోషించడమే కాదు, ఆమె ద్వారా సంతాన అభివృద్ధిని వీరు కలిగించాల. మీ అందరికీ తెలుసు కదా, యోధా తనకి మొట్టమొదటిగా తన పెద్ద కొడుక్కి పెళ్లి చేశాడు తామారునిచ్చి పెళ్లి చేసినప్పుడు అతడు ఏదో కారణము చేత అతడు మరణించాడు. అప్పుడు దేవుని యొక్క పద్ధతి ఏంటి అంటే, ఒకవేళ తన కుటుంబంలో అన్న చనిపోయాడు కాబట్టి ఇప్పుడు అన్నకి సంతాన అభివృద్ధిని కలిగించాలంటే తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకోవాలి మళ్ళా. ఎందుకంటే వారి వంశాన్ని, తండ్రి అన్న యొక్క వంశాన్ని కాపాడాలి అంటే వీడు మరలా ఆమెను పెళ్లి చేసుకొని ఆమెనుతో సంతాన అభివృద్ధిని కలిగించాలి. ఇప్పుడు యోధా ఏం చేశాడంటే, పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత ఆ కోడలికి రెండో కొడుకు నుంచి పెళ్లి చేశాడు. వీడేం చేశాడు అంటే, ఆమెతో సంసార జీవితం చేయకుండా ఆమెను అవమానపరిచాడు. అంటే గర్భవతి కాకుండా చేసుకున్నాడు. అలా చేసినప్పుడు రెండో వాడిని కూడా దేవుడు చంపేశాడు. నువ్వు చేసేది పాపం, నేను అలా చెప్పాను, నీవు అలాగ సంతానాభివృద్ధి చేయవలసిన దానికి బదులుగా నువ్వు సంతానాభివృద్ధి చేయకుండా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి రెండో వాడిని చంపాడు. ఇప్పుడు మూడో వాడిని కూడా పెళ్లి చేస్తే మూడో వాడు కూడా అలాగే చేశాడు. ఇప్పుడు మూడో వాడిని కూడా దేవుడు చంపేశాడు. ఏం చేశారు వీళ్ళు? మీకు చూపిస్తాను.
వాళ్ళు ఏం చేశారు అనేది చూపిస్తాను. ఆదికాండము 38వ అధ్యాయము 38 ఈ 6-7 వచనాలండి. యోదా తన జ్యేష్ఠ కుమారుని ఏరును తామారు అని దానిని పెండ్లి చేసెను. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా వాడిని చంపెను. అప్పుడు యోదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుడినట్లు తన రేతస్సును నేలను విడిచెను. తన అన్నకి సంతానము లేకుండా చేయాలని తన యొక్క రేతస్సుని ఆ గర్భములో పడకుండా ఆపాడు, నేలను పూసాడు. ఇలాగ రెండో వాడు కూడా చేసి చంపేశాడు. మూడో వాడిని కూడా అలాగే చంపాడు. ఎందుకు చంపాడంటే సంతాన అభివృద్ధిని కలిగించకపోవడం వల్ల. ఈరోజు ఒక భార్యాభర్తలు అనేవారు వారి వంశాన్ని నిలబెట్టేవారు, వారి సంతానాన్ని నిలబెట్టాలా. అందుకనే వారి పిల్లలు వారి వంశం ఎలా నిలబడుతుంది అంటే వారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు వారికి పుట్టే సంతానము ద్వారా వారు మరలా వారి పేరు పెట్టబడుతూ ఉంటారన్నమాట. అందుకనే వారి వంశం నిలబడాలని ఆ దినాలలో దేవుడు ఖచ్చితంగా ఎవరెవరి గోత్రాలకు వారికి ఆ పేర్ల విషయాల్లో వారు ఖచ్చితంగా నియమించాడు ఆయన. అలాగే నేటి దినాలలో కూడా ఈరోజు యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఆయన ప్రదానము చేసుకొని తన భార్య అయిన సంఘముతో నిన్ను నన్ను అంట కలిపాడు. ఇప్పుడు నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభువారి కొరకు పిల్లలను కనవలసిన వారము, పిల్లలు కనాలి. అందుకని అంటాడు, నువ్వు దేవుని కొరకు పిల్లలను కనలేదనుకోండి మనం గుడ్రాలుగా మిగిలిపోతాం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ లోకంలో నీకు పుట్టిన పిల్లలు ఈ భూమి మీద వరకే నీకు పిల్లలు, కానీ మనం చనిపోయిన తర్వాత వాళ్ళెవరో నీకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధము లేదు. అయితే గుర్తుపడతారు, కానీ అక్కడ కుటుంబ వ్యవస్థ అనేది ఉండదు. అక్కడ ఏ కుటుంబం ఉంటుంది అంటే ఆత్మీయమైన కుటుంబం ఉంటుంది. పరలోక రాజ్యములో ఆత్మీయమైన కుటుంబం అంటే భూమి మీద నువ్వు యేసు ప్రభువారి కోసం ఎంతమందినైతే నువ్వు కంటావో వారందరూ నీ పిల్లలు. ఎక్కడ? పరలోకంలో, దేవుని యొక్క రాజ్యంలో. నువ్వెంతమందికైతే దేవుని సువార్తను ప్రకటించి ఎంతమందినైతే యేసు ప్రభువులోనికి తీసుకుని వచ్చి నువ్వు దేవుని యొక్క ఇంటికి నడిపిస్తావో, అలా నడిపించడం వల్ల వారు రక్షణ పొంది దేవుని యొక్క పద్ధతులను అనుసరించి జీవిస్తే వాళ్ళు పరలోకంగానే చేరారు అంటే వారే నీ పిల్లలు. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యములో నీకు ఆనందమైన, నీకు మహిమైన, నీకు బహుమానమైన నీ పిల్లలేనంట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి చెప్పినప్పుడు ఆయన ఏమని చెప్పాడో మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం అండి. 4 వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా. ఒకప్పుడు మీరందరూ నాకెవరు అంటే నాకు ఆనందాన్ని కలిగించేవారు, రెండవది నాకు మహిమ కలిగించేవారు. కిరీటము అనేది మహిమను చూపించగలుగుతుందన్నమాట, వారి ఘనతను చూపించగలుగుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు నేను కూడా అలాంటి మహిమను మనం పొందేవారిగా ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మల యొక్క రక్షణ గురించి మనం ఎంతగా ప్రయాసపడుతున్నాం. ఒక విశ్వాసులుగా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా
దేవుని కొరకు సంతానాన్ని పుట్టించవలసిన వారు, దేవుని కొరకు అనేక మందిని కనేవారు. అలా కనాలి అంటే ముందు నువ్వు సువార్తను ప్రకటించాలి కదా. నువ్వు సువార్తను ప్రకటించాలి అంటే నీ సాక్ష్యము బాగుండాల. నువ్వు చెప్పేస్తే సరిపోదు. దేవుడు నమ్ముకోండమ్మా, దేవుడు మంచివాడు, ఆయన ఎంతో అద్భుతాలు చేయగలడు, ఆయన ఇలా చేస్తాడు అలా చేస్తాడు ఎన్నో చెప్తాం కదా. వాళ్ళు అంటారు ముందు నీకుందా? నువ్వే లేనప్పుడు నీ మాటలు ఎవరు నమ్ముతారు? అందుకనే సువార్త చెప్పడం అంటే ముందు తన్ను తానుగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముందు నేను చెప్తున్నాను అంటే నేనున్నానా? అలా నువ్వు ఉండి చెప్పావనుకో ఇతరులకు మార్పు చెందుతారు. మనుషులు ఎలా మారుతారో తెలుసా? మీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు జీవముగా మారుతుందంట. ఎవరైతే జీవములోనికి వస్తారో జీవము కలిగిన ప్రతి వారు కూడా జీవము కలిగిన వారినే కంటారట. యోహాను సువార్త మొదటి అధ్యాయము 3వ వచనమండి, క్షమించండి 4వ వచనమండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉండెను. యేసు ప్రభువారికి ఆయన జీవము కలిగిన వాడు. ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరించారో ఆ యేసు ప్రభువారిని అంగీకరించిన వారందరికీ కూడా ఆ వెలుగు వారిలోనికి వచ్చి వారికి జీవాన్ని కలిగించింది. అందుకని అంటాడు, యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా, యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా జీవము కలిగిన వారు. అంతేనా? సరే, మీకు ఆ జీవం ఉందా లేదని చూపిస్తాను. 5వ అధ్యాయము యోహాను సువార్త 24వ వచనమండి. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. చూసారా? యేసు ప్రభువారిని ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసించి నమ్ముతారో వారిలో జీవము కలిగి ఉంటారు. ఈ జీవము నీలో ఉందనుకోండి, ఆ జీవం ఏమవుతుందో తెలుసా? ఇతరులకు జీవాన్ని పుట్టించగలుగుతారు. నీలో జీవము లేకుండా నువ్వు ఇతరులకు ఎలా చెప్పగలవు? మనం చచ్చిపోయి మనం జీవం కలిగిన వారిని ఎలా పుట్టించగలుగుతాం? మనం పుట్టించలేము. చచ్చిపోయిన వారినే కంటారు, లేక వారు కనలేరు. బైబిల్లో ఒక మాట అంటాడు, లూకా సువార్తలో యేసు ప్రభువారు ఏమంటాడంటే, ఒక ఆయన్ని ఇలా పిలిచాడు. ఆయన, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి తిరిగి వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పాడు ఆయన. అప్పుడు యేసు ప్రభువారు ఆయనకి ఏం చెప్పాడు అంటే, అలా కాదు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను వెంబడించు అని ఆయనతో చెప్పారన్నమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. లూకా సువార్తలో యేసు ప్రభువారు ఆయన ఉన్నప్పుడు ఆయన ఈ మాట వారితో చెప్పాడనమాట. నీవు వచ్చి నన్ను వెంబడించు అని వాడితో చెప్పినప్పుడు వాడు ఇదే మాట చెప్పాడు. వాడు ఏం చెప్పాడంటే, అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను వాడిని పాతిపెట్టి వస్తాను, కాబట్టి నాకు సెలవిమ్ము, మరలా వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను అని అతనితో చెప్పినప్పుడు, సరే ఇక్కడ మీకు అంత స్పష్టంగా లేదు, మత్తయి సువార్తలో చూపిస్తాను ఇంకా ఆ మాటను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనమండి, 21వ వచనం. 8:21. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగుగా, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్మని చెప్పాను. సరే, యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు అంటే, మృతులు తమ మృతులను పాతి పెడతారు, మీరు జీవము కలిగిన వారు, నీ పని అది కాదు. నువ్వు జీవం కలిగిన ప్రతి వ్యక్తి జీవము కలిగిన దాన్ని కంటారట. బైబిల్ గ్రంథంలో అంటాడు, జీవము కలిగిన ప్రతిదానికి ఆదాము తండ్రిగా చేయబడ్డాడట, అవ్వ తల్లిగా చేయబడిందంట.
ఎందుకు ఆదాము అవ్వ తండ్రి తల్లిగా చేయబడ్డారంటే వారి ద్వారానే భూమి మీదకి మానవ వంశావళి పుట్టుకొచ్చింది. జీవము కలిగిన ప్రతిదానికి ఆదాము తండ్రిగా చేయబడ్డాడట. ఎందుకంటే ఆయన ద్వారా కలిగింది కాబట్టి, ఆ జీవము ఆయనలో ఉంది కాబట్టి, ఆ జీవము ద్వారా పుట్టిన వాళ్ళందరూ ఆయన సంతానమే. అందుకని ఈరోజు నువ్వు నేను ఎవరి సంతానం అంటే ఆదాము సంతానం. ఒక ఆయన ఎలాగన్నాడు, ఆదాము సంతానం మనం ఎలాగవుతుండే, మనం నోవా సంతానం కదా అన్నాడు. ఎందుకంటే జలప్రలయం వచ్చినప్పుడు భూమి మీద అందరూ చనిపోయారు కదా, అక్కడి నుంచి నోవా సంతానమే కదా ప్రారంభించబడింది అన్నారు. నోవా ఎవరికి పుట్టారు? ఆదాము ద్వారా వచ్చినడే కదా. అర్థమైందా? జీవము కలిగిన ప్రతి వారు జీవము కలిగిన దానికి అంటారు. అందుకనే ఈరోజు అంటున్నాడు, మనలో యేసు యొక్క జీవం మనలో ఉంటే ఆ జీవము ఇతరులకు పుట్టించగలుగుతాం. సువార్త ప్రకటించడం అంటే, దేవుని గురించి చెప్పడం అంటే ఇదేమైనా చిన్న విషయమా? రక్షించబడిన వారు, జీవము కలిగిన వారు మాత్రమే చెప్పగలరు. వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా ఇతరులను ఒప్పించగలుగుతుంది, ఇతరులను మార్చగలుగుతుంది, ఇతరులను సంధించగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ జీవము కలిగిన వారి మాటలు అలాగ ఉంటాయన్నమాట. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభువారి యొక్క బిడ్డలుగా చేయబడిన మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతున్నామా? యేసు ప్రభులో మనం కనగలుగుతున్నామా? ఈరోజు నేను అంటాను, ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుడి మందిరానికి వస్తున్నాం, కానీ సంవత్సరానికి ఒకరినైనా దేవుళ్ళలో కంటున్నామా? ఒక్కరిని. ఒక సంవత్సరం అంతా కూడా ఒక వ్యక్తిని దేవుళ్ళలోకి తీసుకురావడం కొరకు నువ్వు ఎంత ప్రయాసమైన పడు, ఎంత కష్టమైన పడు, ఆ వ్యక్తిని దేవుళ్ళలో తీసుకురావడం కొరకు నీకేది నీ భారం? మన కుటుంబం కోసమే లేదు భారం, ఇంకెవరి కోసం మనం చెప్తాం? ఈ దేవుడు మన కుటుంబాన్నే మనం పట్టించుకోలేనప్పుడు ఇక లోకంలో ఉన్న వాళ్ళ గురించి మనం పట్టించుకుంటామా? మనం పట్టించుకోం. ఎందుకంటే మనోళ్ళు ఏమైపోతే మనకేంటి, మనం చెప్తున్నాం వాళ్ళు వింటా లేదు. నువ్వు చెప్తున్నావు వింటా లేదా? దేవుడు నీకు ఏ బాధ్యత అప్పగించాడో తెలుసా? ఒక ఆయన నాతో ఇలాగన్నాడు, బ్రదరు మన పని ఏంటో తెలుసా, చెప్పడం వరకేనండి అన్నాడు. వాళ్ళు చేశారా చేయలేదనేది వాళ్ళ బాధ్యత, మనం చెప్పేమా లేదని మన పని, అంతేనా? మన పిల్లలకి మన మాట వింటలేదనుకో, మనం ఏం చెప్తాం? చెప్పేసి ఊరుకుంటామా? ఊరుకోమా? నా పని అయిపోయింది నేను చెప్పేశానంటే వినలేదు, మరి నేనేం చేస్తానంటావా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మాట వినేలాగా చేస్తారు మీరు. అర్థమైందా? మాట వినేలాగా చేస్తారు. ఆడ వినలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రబ్బాయ్ ఇన్నిసార్లు చెప్పావు, ఇంత చేసావు, నువ్వు మా మాట వింటలేదు, అమ్మ నువ్వు మాట వింటలేదు కాబట్టి మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు ఇంకా. ఎందుకంటే నువ్వు పెద్దవాడు అయిపోయావు, నువ్వు పెద్దదానం అయిపోయావు కాబట్టి మా మాటినే స్థాయికి నువ్వు రాలేదు కాబట్టి మా ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో. ఎక్కడ పోతాడు? ఎక్కడికైనా పోతాడు. రెక్కలు వచ్చింది ఎగురుపారేటి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు కొంతకాలం బాగానే ఉంటారు. ఎంతకాలం బాగుంటారో తెలుసా? వీళ్ళు బయటకు తిరుగుతారు, సంపాదించుకుంటారు, హాయిగా సుఖంగా బతుకుతారు. కానీ ఏదైనా వాళ్ళ కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఎవరు చూస్తారు వీళ్ళని? వీళ్ళతో హాస్పిటల్ ఎవరు ఉంటారు? వీళ్ళకి ఎవరు ఉండి పెడతారు? ఒకవేళ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా చేయమంటే ఎవరు చేస్తారు? నీ సొంతూలు చేసినట్టు జరిగా నీ తల్లిదండ్రులు చేసినంత సేవ నీకెవ్వరూ చేయరు. తిరిగి మరలా నువ్వు అక్కడికే రావాలా? నా తప్పు అయిపోయింది, ఆ రోజు మీ మాటనికి నేను ఇలా చేశాను, ఈ రోజు నేను తెల్లడి పరిస్థితికి వచ్చాను, నన్ను క్షమించండి, నేను మీ మాటే వింటాను, మీరు చెప్పిందే చేస్తాను అని వాళ్ళు మరలా మన దారిలోకి వస్తేనే వాళ్ళు మన ఇంట్లో చేర్చుకుంటాం, లేకపోతే అక్కర్లేదు మనకి. ఇంకా అది దేవుని యొక్క పని అంటే. అర్థమైందా? యేసుప్రభువు తన శిష్యులకి ఎంత బాధ్యత అప్పగించాడో తెలుసా? సరే మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనమండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. సరా, వారు గైకునేటట్లుగా నువ్వు బోధించాలా.
నువ్వు చెప్పడం అంటే ఏంటి తెలుసు, చెప్పేసాను నా పని అయిపోయింది కాదు, దాని ప్రకారంగా నడిచేటట్లుగా కూడా నువ్వు చూడాలా. ఒకవేళ అలాగూ కాదనుకో, వాళ్ళకి నువ్వే ఉత్తరవాదివి, వాళ్ళ ప్రాణాలందరికీ నువ్వు ఉత్తరవాదివి. అందుకని అంటాను కదా, ఈరోజు మన పిల్లలు కానీ ఏదైనా తప్పు చేశారనుకో, పోలీసులు వచ్చి ముందు మళ్ళీ తీసుకెళ్తారు. తప్పు పిల్లలు చేస్తే మళ్ళీ ఎందుకు పోలీసులు తీసుకెళ్తారంట? మన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళాలా, కానీ అమ్మ బాబుని ఎందుకు తీసుకెళ్తారు? మీరు అన్నారు కదా, కానీ నన్ను ఎలా తయారు చేశారు, ఇలా తయారు చేశారు. కాబట్టి మీకు ముందు బుద్ధి వస్తే ఆడికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడుకో, ఆడు పారిపోయినా సరే ఆడు ఎక్కడున్నా ఆడిని పట్టుకొని తీసుకొచ్చి వీళ్ళకి అప్పగిస్తారు వీళ్ళని. అర్థమైందా? అందుకని ఇంట్లో వాళ్ళు ఎందుకు పోలీసులు పట్టుకెళ్తారంటే, ఆడు ఎక్కడున్నా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పగిస్తారు. అలాగే దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా, మనం కూడా దేవుడు మాట వినకపోతే దేవుడు మనల్ని కూడా అలాగే శిక్షిస్తాడట. వాళ్ళకు నువ్వు ఉత్తరవాదివి. ప్రతి ఆత్మకు ఒక దేవుని సేవకుడనేవాడు బోధించిన వరకు మాత్రమే కాదు, దేవుని సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి గురించి కూడా లెక్క చెప్పవలసిన వాడు. అవునా? ఎబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలు కాయిచున్నారు కనుక వారు మీ గురించి ఒకరోజు లెక్క చెప్పవలసిన వారు. మీ ఆత్మలందరినీ వాళ్ళు కాస్తున్నారు కాబట్టి మీ ఆత్మలన్నిటికీ వారు లెక్క చెప్పాలా. అందుకనే మేము ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తామంటే, నువ్వు ఎలాగుండాలి, నువ్వు అలాగుండాలి, అలా లేకపోతే నువ్వు ఇక్కడ ఇంక ఉండక్కరొద్దు, నీ ఇష్టం, నీకు ఇష్టమైన చోట పోవచ్చు. ఎందుకో తెలుసా, ఎంత తక్కువ మంది ఉంటే అంత సులువుగా నా పని తేలిక అవుద్ది అనమాట. ఎందుకంటే లెక్క నేను తక్కువ చెప్పవలసి వస్తుంది. ఎంత ఎక్కువ మంది అవుతారో వాళ్ళ గురించి ఎక్కువ బాధ్యత నాది. మొన్న ఒక ఆయనలాగా అన్నాడు, నాకు ఫోన్ చేసి, అలా కాదు అంకులు, మన సంఘం చాలా పెద్దదైపోయి ఒక 100-150 మంది విశ్వాసాలు అయిపోతే ఎంత బాగుంటుందో చెప్పండి అని. నేను అన్నాను, నీకు బాగానే ఉంటుంది బాబు, కానీ నాకు చాలా భారం అని. అదేంటి అంకులు, సంఘం పెరిగితే భారమే ఉంటుంది, వాళ్ళందరినీ నేను కాయాలి కదా, వాళ్ళు నేను పెంచాలి కదా, వాళ్ళు ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాగ ఆత్మీయంగా ఉన్నారా లేదా, ఇవన్నీ చూడవలసిన బాధ్యత. నా దగ్గరికి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళ ఆత్మలన్నిటి గురించి నేను లెక్క చెప్పాలి. ఇది సులువైన పని కాదు. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ అనేది దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారుగా మనం ఉన్నామా? ఏది ఎక్కడ చేస్తున్నాం దేవుడి కొరకు మనం పని? ఏది మన పరిచర్య యొక్క ధర్మం? ఏది? ఒక విశ్వాసగా రక్షించబడిన నీవు ఏం చేయగలుగుతున్నావు? ఇతరులతో నీ సాక్ష్యాన్నైనా పంచుకోగలుగుతున్నావా? యేసు ప్రభువారి గురించి నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆయన నిన్ను మార్చిన విధానాన్ని ఇతరులకు చెప్పగలుగుతున్నావా? నీ కుటుంబాన్నైనా మార్చుకోగలుగుతున్నావా? మరి ఇలా లేనప్పుడు మనమేం విశ్వాసులమి? మనం ఎలా దేవుని బిడ్డలం అంటాం? మనలో జీవం ఎక్కడుందంటావు? అందుకనండు, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంటుంది, ఆ జీవం మనుషులకు వెలిగినివ్వగలుగుతుంది. ఆ జీవం ఎవరిలోనికైతే వస్తుందో ఆ జీవము వారిలో నుంచి పొర్లు పారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా సువార్తను ఎంతవరకు మనం ప్రకటించగలుగుతున్నాం? అసలు మన సాక్ష్యాన్నైనా పంచుకోగలుగుతున్నామా? మరి ఏది మనం చేసే పని? సంవత్సరానికి ఒక వ్యక్తిని కూడా మనం దేవుళ్ళలోకి మనం సంపాదించలేకపోతున్నాము అంటే మనం ఏమి విశ్వాసం? ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు ఆయన బహుమానం? మనకి ఏం చేసావని ఇస్తాడు? దేవుడి దగ్గర నుంచి మనం బహుమానం పొందాలంటే, మనం జీతం తీసుకోవాలంటే ఏం కష్టపడ్డామని దేవుడు జీతం ఇస్తాడు ఆయన. భూమి మీద మనం కష్టపడి సంపాదించింది ఏది కూడా మనం చనిపోతే మనకు కూడా రాదు. ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. దేవుని యొక్క ఆత్మ సంబంధన పరిచర్య కోసం మనం చేసిందే మనం చనిపోయిన తర్వాత మనకు కూడా వచ్చేది. అందుకంటాడు, ప్రభువునందు మీ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థము కాదు. దేవుడి కోసం నువ్వు ఏమైతే ప్రయాసపడతావో ఆ ప్రయాసము ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆయన అప్పుడు బహుమానం ఇవ్వగలుగుతున్నాడు. నా కోసం భూమి మీద నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసా, ఎంత ప్రయాసపడ్డావో తెలుసా, ఎంతమందికి నువ్వు దేవుని సువార్తను ప్రకటించావు, ఎంతమందిని దేవుళ్ళో తీసుకొచ్చావు. కాబట్టి ఇదిగో నువ్వు సంపాదించిన ప్రతి ఆత్మకు నేను ఇచ్చే గొప్ప బహుమానాలు ఇవి. అవి ఎంత గొప్పవో తెలుసా? ఆత్మల గురించి నువ్వు ఎంతైతే దేవుని కొరకు ప్రయాసపడతావో ఆ దాని కొరకే దేవునికి విస్తారమైన బహుమానాలు ఇవ్వగలుగుతున్నాడు. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో మనం బైబిల్ పట్టణంలోకి వెళ్ళే ముందుగా దేవుడు అంటున్నాడు, నా సువార్తను గురించి నువ్వు సిగ్గుపడేటట్లుగా ఉన్నావా? నా సువార్త గురించి నువ్వు ధైర్యంగా బోధించేటట్లుగా ఉన్నావా? యేసుప్రభువు వారి గురించి చెప్పడానికి ఎక్కడా సిగ్గుపడొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు యేసుప్రభువు వారి గురించి చెప్తున్నావంటే ఆయన ఎవరో తెలుసా? ఎంత గొప్ప దేవుడు. అందుకనే ఈరోజు నీకు నాకు యేసుప్రభువు వారి జీవాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? జీవము కలిగిన ప్రతి వాడు జీవము కలిగిన దాన్ని కంటాడనమాట. జీవము కలిగిన వాడు జీవము కలిగిన దాన్ని కంటాడు, జీవము లేనివాడు జీవము లేని దాన్నే కంటాడు. ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా యేసుప్రభువు వారి గురించి ప్రకటించాలి అంటే ఆ జీవం మనలో ఉందంటావా? నిజంగా జీవం నీలో ఉంటే అది నిన్ను ఊరికినే ఉండనివ్వదు. అది ఎలాంటిదో తెలుసా? ఆ జీవము ఎప్పుడు నీలో కాలుతూనే ఉంటుందన్నమాట. ఆ మంట మండుతూనే ఉంటుందన్నమాట. మీకు ఎన్నోసార్లు చూపించాను ఆ మాటను. సరే, మరలా చూపిస్తాను. ఇర్మియా గ్రంథము. ఆనాడు ఇర్మియా కూడా ఆయన ఏమన్నాడు అంటే ఈ మాటను ఆయన చెప్పాడు. ఏం చెప్పాడో మీరు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 9-10 వచనాలండి. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్టు ఉన్నది. నేను ఓర్చి విసిగియున్నాను, నేను చెప్పక మానలేను. నేను ఎంత దేవుడి గురించి చెప్పకూడదు అనుకున్నా సరే, నేను ఎంత నా హృదయంలో పెట్టుకుందాం అనుకున్నా సరే, ఆ అగ్ని అది నా హృదయాన్ని మండింప చేస్తుందన్నమాట. ఆ మంట నాలో ఎక్కువైపోతుంది. అందుకనే నేను ఓర్చి ఎంత సహించానో, ఎంత ఓర్చుకున్నానో నా వల్ల కాలేదు. ఇంక చెప్పకుండా నేను ఊరుకోలేదు. నేను చెప్పడం మొదలెట్టాను. ఎందుకు నేను చెప్పకూడదు అనుకున్నాను అంటే, మొదట ఈయన దేవుడి గురించి చెప్తున్నాడంట. అనేక మందికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు అలా చెప్పాడని చెప్తుంటే వాళ్ళు ఆయన్ని అపహాస్యం చేశారట. చూడండి ఆయన ఏం చేశారంటే 7వ వచనమండి. యెహోవా 27 యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును ఏతువాయెను. నేను యేసుప్రభువు వారి గురించి చెప్తుంటే నాకేమవుతుందట? అవమానం వస్తుందంట. అందరూ నవ్వుతున్నారట. ఎందుకు? నువ్వు దేవుడి మాటలు చెప్తున్నావా, ఇలాంటి మాటలు చెప్తున్నావా? ఆయన ఎంత అవమానం చేశారో, ఎంత నవ్వారో అట. ఇంక ఎందుకులే, నాకు అవమానం వస్తుంది ఆయన గురించి చెప్తుంటే అపహాస్యం వస్తుంది, నవ్వుతున్నారు నన్ను చూసి, ఇక నేను చెప్పకూడదని మానేశాడట. ఎందుకు మానేశాడట? ఇందుకు మానేస్తే అతనిలో ఉన్న జీవం అతన్ని ఏం చేస్తుందంట? మండిస్తుందంట. అర్థమైందా? ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. ఒక గింజను భూమిలో నాటిన తర్వాత మళ్ళీ మట్టేసేస్తారు, అవునా? విత్తనాన్ని భూమిలో పెట్టి అలా వదిలేసానికి పక్షులు వచ్చి ఆ విత్తనాల్ని ఎత్తుకుపోతాయి, తినేస్తాయి. అందుకని ఏం చేస్తారంటే విత్తనాన్ని వేసిన తర్వాత మట్టి కప్పేస్తారు. ఇప్పుడు విత్తనం ఏమవ్వాలా? దాని మీద ఉన్న మట్టిని పెళ్ళగించుకొని బయటికి రావాలా? వస్తుందా లేదా? వచ్చేస్తుంది.
ఒక క్రైస్తవుడు కూడా అలాంటివాడు. తన హృదయంలో జీవం ఉంటే ఆ జీవాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది నవ్వుతున్నా వాళ్ళకి దేవుడి గురించి చెప్తూనే ఉంటారు. దేవుడి గురించి చెప్తూనే ఉంటారు. ఆ దినాలలో నోవా కూడా 120 సంవత్సరాలు వాడను కట్టినప్పుడు ఆయన్ని ఎంత అవమానం చేశారో, ఎంత నవ్వారో, ఎంత అపహాస్యం చేశారో. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అపహాస్యాలు వచ్చినా నోవా మాత్రం వాడ కట్టడం మాత్రం మానలేదు. అన్నారు, ఎడారిలో వాడను కడుతున్నావు, అయినా ఇప్పుడు దాకా వర్షాన్నే చూడలేదు. అలాంటి వర్షం, ప్రచండమైన వర్షం భూమి మీద పడుతుందా? అది కూడా ఎంతంటే ఈ భూలోకమే మునిగిపోయేంత వర్షం వస్తుందా? నువ్వు పిచ్చోడువా? అసలు నువ్వు చెప్తున్నది ఏమైనా అర్థం ఉందా? ఈ రోజుల్లో మనకి దేవుడు వస్తాడు, ఆకాశం అగ్ని పంపించి ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కాల్చివేస్తాడు అంటే మనం నవ్వుతున్నాం కదా. ఏమని? ఆకాశం నుంచి ఏం పడుతుంది? వర్షం పడుతుంది, కానీ అగ్ని మనం చూడలేదు కదా. అగ్నిలా పడుతుంది. అసలు ఎప్పుడైనా పడిందా? మరి పడలేని అగ్ని ఎలా చూస్తారు? ఆ రోజుల్లో వాళ్ళకు కూడా వర్షం అనేది ఎప్పుడు వాళ్ళకు కూడా చూడలేదు, కానీ పడింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను కూడా అలాగే ఈరోజు వర్షం ఎలా పడిందో ఒకరోజు అగ్నిని కూడా అలాగే కురిపిస్తాను నేను. అర్థమైందా? దేవుడు చెప్తున్న ప్రతి మాట కూడా యథార్థమైనది. అందుకే జీవము కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆ జీవాన్ని తన హృదయంలో పెట్టుకొని ఊరికినే ఉండిపోవడం, ఆ జీవాన్ని అనేకులకు ప్రకటించగలుగుతాడు, అనేకులకు చెప్తారు. మీ అందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసు ప్రభువుని నమ్ముకుంది. నమ్మిందా? ఆమె ఎలాంటి స్త్రీ అంటే నిజంగా ఆమె కంటే ఈరోజు మనం చాలా మంచి స్థితిలోనే ఉన్నాం. అవునా? ఆ సమరయ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే తెలుసా? అప్పటికే 5 భర్తలను కలిగి ఉందట. ఎవడో తన భర్త కాడట. ఎవడొస్తే వాడిని తన భర్తగా చేసుకుంటుంది, వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. వ్యభిచారం చేసుకునే వాళ్ళ పని అంతే కదా. ఎవరు దొరుకుతారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, అతనితో ఉన్నంతకాలం సుఖంగా ఉండడం, డబ్బులు లాగేసుకోవడం, అని వదిలేయడం, మళ్ళీ ఇంకొకరు పట్టుకోవడం, డబ్బులు తీసుకోవడం, ఇలా. అప్పటికే 5 మార్చిందంట. 5 మార్చింది. యేసుప్రభువారు ఆమె దగ్గర మాట్లాడినప్పుడు అదే చెప్పింది. అమ్మా, నేనిచ్చి నీళ్లు తాగితే ఎప్పటికీ నువ్వు దప్పుకోవు అని చెప్పినప్పుడు ఆమె అడిగింది, అయ్యా నేను ఇంత దూరం ఆ నీళ్ళకి ఇంత దూరం నేను రాకున్నట్లుగా ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చేయి, నేను ఆ నీళ్ళు పట్టుకుపోతాను, ఆ నీళ్ళు నేను తాగుతాను, ఇంకెప్పటికీ నాకు దాహం వేయదు అని చెప్పిందట. అప్పుడు యేసుప్రభువారు ఒక మాట అన్నాడు, అమ్మా ఈ నీళ్లు నీకు ఇవ్వాలి అంటే మొదట వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అని చెప్పాడు. ఇప్పుడు ఏమేమన్నది? ఆయన ఎవరో అడుగుతున్నాడులే, మనకేట్లే, అయ్యా నాకు భర్త లేడు అని చెప్పేసింది. నాకు భర్త లేడు అని చెప్పింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఇప్పటికీ 4 మార్చేవు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు, ఇది నీ బ్రతుకు అన్నాడు. ఎప్పుడైతే ఆమె జీవిత చరిత్రను ఎప్పుడైతే యేసుప్రభువారు చెప్పాడో ఆమె ఒక్కసారి స్టన్ అయిపోయింది, ఆశ్చర్యపోయింది. నేను చేసినవన్నీ ఈయనకెలా తెలుసు? ఈయనెవరు నా జీవితాన్ని చెప్పేస్తున్నాడు ఈయన? అప్పుడు ఆమె అన్నది, అయ్యా నువ్వు మెస్సయ్యవా అని అడిగింది. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూసేది ఏంటంటే మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య కోసమే మేము చూస్తున్నామని చెప్తున్నారే, ఆ మెస్సయ్య నువ్వుగానా? అప్పుడు అన్నాడు, అమ్మా నువ్వు అన్నది నిజమే, నేనే ఆ మెస్సయ్యని. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో ఆ కొండ అక్కడ వదిలిపెట్టేసి ఊర్లోనికి వెళ్ళి ఆ స్త్రీ ఒక మాట చెప్పిందట, అయ్యలారా నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మన ఊరు వచ్చాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మన ఊరు వచ్చాడు, ఆయన మెస్సయ్య, ఆయనే దేవుడు కుమారుడు అని చెప్పింది. అవునా? యోహాను సువార్త 4వ అధ్యాయము ఆమె ఏం చెప్పిందో చూపిస్తాను మీకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం అండి. 4:29 వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆమె వెళ్ళింది. అయ్యా
నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుడు ఆయన క్రీస్తు కాడా, ఆయన అభిషక్తుడు కాడా, ఆయన మెస్సియా, దేవుని చేత పంపబడినవాడు ఆయనే, మీరు వచ్చి చూడండి అని చెప్పింది. ఇప్పుడు ఈ మాట ఎవరైనా అంటారంటవా? సమరయ స్త్రీ యొక్క మాట ఎవరంటారండి? వ్యభిచారం చేసుకునే ఆ మాట ఎవరంటారు చెప్పండి? ఈ లోకంలో ఎవరైనా తప్పు చేస్తేనే ఆ స్త్రీని ఎవరో లెక్క చేస్తలేదు. ఆమెను అసలు ఎన్ని మాటలు అంటారో, లోకంలో ఎన్ని రకాలుగా చూస్తారో ఆమెని. అలాంటిది వ్యభిచారం చేసే స్త్రీని ఇంకెలా చూస్తుంది సమాజం? కానీ ఏ రోజునైతే ఆమె జీవితం మారిందో ఆ రోజు నుంచి ఆమె ఇక మరలా పాపం చేయలేదు. అంతేకాదు, ఆ ఊరు వారందరూ కూడా ఆమెను ఎంతకాలం పరిశీలన చేశారో ఇన్ని మాటలు చెప్పింది. ఆమె జీవితమే మారిపోయిందన్నది, ఆమె దేవుణ్ణి నమ్ముకుందంట, నిజంగా మారిందంటవా? ఎన్నిసార్లు చూసుంటారో, ఎన్ని రకాలుగా ఆమెను శోధించుంటారో. కానీ దేనికి ఆమె మరలా తప్పులు పాపం చేయడానికి ఇష్టపడలేదు ఆమె. అప్పుడు ఆమెను చూసి ఆ ఊరు వారిలో అనేకులు మారారట. అవునా? అంతేనా? ఆమెను బట్టి ఆ ఊరు వారిలో అనేకులు మారారు. చూడండి ఆ మాట కూడా చదువుదాం. 39వ వచనమండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో అనేకులు యేసుప్రభువారిని నమ్మారట. ఆమె కంటే మనం చాలా మంచోళ్ళం కదా. ఆమెలాగా ఎవరి కొంపల్ని పడగట్టలేదు, ఆమెలాగా మనమే వ్యభిచారం చేయలేదు, ఆమెలాగా చెడిపోయిన వాళ్ళేమీ కాదు. మనం హోదాలోనే బ్రతుకుతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక విలువ, ఒక గౌరవము, ఒక ప్రతిష్ఠ ఉన్నవారు, మనకి కూడా అన్నీ ఉన్నాయి. ఇలాంటి మనం చెప్తే ఎందుకు మారంటావు? ఆ చెడిపోయిన స్త్రీ చెప్తేనే మారారు కదా. ఇప్పుడు అన్నీ కలిగి ఉండి మనం చెప్తే మారంటావా? కానీ మారతలేరు. మారతలేదు. ఎందుకు మారతలేదో తెలుసా? ఆ క్రీస్తు మనలోనే లేడట. మనం చెప్పే క్రీస్తు మనలోనే లేడట. ఇక మనలోనే క్రీస్తు లేనప్పుడు నువ్వెవరో చెప్తే మారుతారు. అది ఆ స్త్రీ తన మారిందన్నారు చూసారా, ఆమెను ఆ యేసుప్రభువారిని తన హృదయంలోనికి చేర్చుకుంది. ఎప్పుడైతే యేసుప్రభువారు తన హృదయంలోనికి వచ్చాడో అప్పుడు తన మారడమే కాక ఆ ఊరి వారినే మార్చింది. ఈరోజు యేసుప్రభువారు నీతో ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మార్చగలుగుతాడు. అవునా? రెండో మాట మీకు చెప్తాను. ఈ సమరయ స్త్రీ వ్యభిచారం చేసుకుని బ్రతికే స్త్రీ గురించి ఇప్పుడు చెప్పాను. రెండవదిగా యెహోషువ గ్రంథము ఈ 2 అధ్యాయాలు మీరు చూస్తే రాహాబ్ అనే వేశ్య, 3-4 అధ్యాయాలు మీరు చదివితే ఈ రాహాబ్ అనే వేశ్య యెరికో పట్టణం మీద ఆ గోడల మీద ఒక ఇల్లు కట్టుకుందనమాట. ఈమె కూడా ఒక వేశ్య అన్నమాట, వ్యభిచారము చేసుకుని బ్రతికే స్త్రీ. అలాంటి ఆమె దేవుణ్ణి నమ్మింది. దేవుణ్ణి నమ్మి ఆ దేవుని ప్రజలతో ఏం చెప్పిందో తెలుసా? ఒక మాట అడిగింది. అంటే యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చిన 2 మనుషుల్ని తన ఇంట్లో దాచి, తర్వాత సైనికులందరూ కూడా వచ్చి అడిగిన, అయ్యా వాళ్ళు రావడం అయితే వచ్చారు, నా ఇంట్లోకి వచ్చారు, కానీ మళ్ళా వారు తిరిగి వెళ్ళిపోయారు, పలానా సమయంలో తిరిగి వెళ్ళిపోయారు, మీరు వారిని త్వరగా తరిమితే వారు మీరు కలుసుకుంటారు, మీరు ఎలాంటి చెప్పింది, అబద్ధం ఆడింది. సరే, సైనికులు ఈ మాట నమ్మి వాళ్ళని తరిమారు, కానీ ఎక్కడ కనబడలేదు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. వీళ్ళు తిరిగి వెళ్ళిపోవడం ఈ స్త్రీ చూసింది, రాహాబు చూసింది. అప్పుడు తన ఇంట్లో దాచిన వారిని పిలిచి, అయ్యలారా, మేము వెతుకుచున్న మనుషులు తిరిగి వెళ్ళిపోయారు, ఇప్పుడు మరలా తిరిగి మీరు వెళ్ళిపోండి. అయితే మీకు ఒక మాట, నేను మీకు ఉపకారము చేశాను కాబట్టి నేను చేసిన ఉపకారానికి మీరు నాకు ప్రత్యుపకారము చేయాలి. అప్పుడు వాళ్ళు అడిగారు, అమ్మా నీకేం ఉపకారం చేయమంటావు చెప్పు అన్నారు. మీరు యెరికో పట్టణాన్ని, మా పట్టణాన్ని జయిస్తారు కదా, యుద్ధానికి వస్తారు కదా, మా పట్టణంలోనికి మీరు వచ్చారు అంటే మా పట్టణంలో ఉన్న సమస్తాన్ని చంపేస్తారు మీరు.
ఎవరిని బ్రతకనివ్వరు. అయితే నేను నా తండ్రి కుటుంబము చచ్చిపోకున్నట్లుగా నాకొక మాట ఇవ్వండి, నీ ఇంట్లో వారిని ఎవ్వరిని చంపము అని మాట ఇవ్వండి అని చెప్పింది. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా, మేము యుద్ధానికి వచ్చినప్పుడు, ఈ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు ఏ బంధువైనా, అంటే నీ రక్త సంబంధంలో ఏ ప్రాణం పోయినా ఆ ప్రాణానికి మేమే ఉత్తరవాదులం. నీ బంధువులు అనేవారిని ఎవ్వరినీ చంపం. అయితే నువ్వు ఓ పని చేయి, మేము యుద్ధానికి వచ్చినప్పుడు నీ బంధువులందరినీ కూడా నీ ఇంట్లోనే పెట్టుకొని ఉంచాల. ఎవరైనా నీ ఇల్లు దాటి బయటకు వచ్చి వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ ప్రాణానికి మేము ఉత్తరవాదులం కాదు. నీ ఇంట్లో ఉన్న ప్రాణానికే మేము ఉత్తరవాదులం, కానీ నీ ఇంటి బయట ఉన్న ప్రాణములకు మేము ఉత్తరవాదం కాదు. కాబట్టి రెండవది, ఒక గుర్తు మాకు, నీ ఇల్లే అని మాకు తెలియడం కొరకు కిటికీ నుండి ఒక ఎర్రని దారాన్ని కట్టి మాకు కనిపించేలాగా పెట్టు. అదే గుర్తు, నీ ఇల్లు, మమ్మల్ని కాపాడిన వారి ఇల్లు అని గుర్తుకేంటంటే ఆ ఎర్రని దారమే మాకు గుర్తు. ఆ దారాన్ని చూసి నీ ఇంటిని మేము చంపం, నీ ఇంట్లో ఉన్న వారిని ఎవ్వరినీ హాని చెయ్యం అని వారు గుర్తు చెప్పారు. ఒక రాహాబ్ అనే ఒక వేశ్య, ఆమెకు ఎంత కోరుకుందో తెలుసా? తన కుటుంబాన్నే రక్షించుకోవాలనుకుంది. ఆలోచించండి, ఈరోజు మనకి అసలు అలాంటి ఆశ ఉందంటవా? ఎలాగైనా నా భర్తని, ఎలాగైనా నా బిడ్డల్ని, ఎలాగైనా నా తల్లిదండ్రుల్ని, ఎలాగైనా నా బంధువుల్ని నేను రక్షించుకోవాలి, వాళ్ళు నరకానికి పోకూడదు, వాళ్ళు ఎలాగైనా క్రీస్తులోనికి తెచ్చుకోవాలి. అలా చేయాలనుకుంటున్నావా? అలా చెయ్యాలి అంటే నువ్వు ఎంత పోగొట్టుకోవాలి, ఎన్ని నష్టపోవాలి, ఎన్ని అవమానాల గుండా, ఎన్ని అపహాసాల గుండా, నిన్నెంత బాధించినా ఇవన్నీ నువ్వు సహించి వాళ్ళకి నువ్వు ప్రేమను ఎప్పుడైతే చూపిస్తావో అప్పుడే వాళ్ళు మార్పు చెందుతారు. మారడం అంటే అంత తేలిక. వాళ్ళ దేవుళ్ళలోని కనాలి అంటే ఎంత మాదిరికర జీవితం ఉండాలంటావు. ఇలాంటి భారం అనుకుంటే నువ్వు ఎవరినైనా సరే, నువ్వు దేవుని వాక్యం చెప్పావు అంటే, నువ్వు సువార్తను చెప్పావు అంటే నిజంగా వాళ్ళు మారుతారు. అదే దైవజనుడు భక్సింగ్ గారు చేసిన పని. గత ఆదివారం మీకు చెప్పాను, తన జీవితంలో ఏమైతే క్రీస్తుని కలిగి ఉన్నాడో అలాగ తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఒకప్పుడు ఏ తల్లిదండ్రులైతే, ఏ అన్నదమ్ములైతే భక్సింగ్ గారిని ఇంటికి కూడా రాకుండా చచ్చిపోయాడని మైలు తీర్చేసుకొని వీడికి మాకు సంబంధము లేదని భక్సింగ్ గారిని ఎంత ద్వేషించారో, భక్సింగ్ గారు రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను రక్షించిన దేవుడివి, నా తల్లిదండ్రులను మార్చు. వాళ్ళని ఏం చేశాడో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులని ఎన్నో కష్టాల గుండా దేవుడు తీసుకుని వెళ్ళి మరలా దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళ దేవుడిని నమ్మేలాగా చేసి, అతని అన్నదమ్ములు దేవుడిని నమ్మేలాగా చేసి, అతని అక్క చెల్లెండ్రులు కూడా దేవుడిని నమ్మేలాగా చేసి ఎంత అద్భుతాన్ని చేశాడు దేవుడు. సొంత భక్సింగ్ గారి చేతే తన తండ్రి తల్లి కూడా బాప్తీసం తీసుకున్నారు. తన అన్నదమ్ములు కూడా ఆయన బాప్తీసం ఇచ్చాడు. ఆయన సాక్ష్యం ఎంత గొప్పది. ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారమని చెప్పుకుంటాం. మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబం కోసమైనా భారం ఉందంటవా? మన కుటుంబాన్నైనా మనం రక్షించుకోగలుగుతున్నామా? ఇంకేది ఆ జీవం? ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడు? ఎందుకు ఆ జీవాన్ని నీకు ఇచ్చాడు? ఈ జీవం నువ్వు ఇతరులకు ఇవ్వాలనే కదా. అందుకన్నాడు, దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదట. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వారమైతే మనం చేస్తున్నామా? మన ద్వారా దేవునికి సంతాన అభివృద్ధిని కలిగించగలుగుతున్నామా? ఈరోజు నువ్వు నేను దేవునికి సంతాన అభివృద్ధిని కలిగించేవారు. సంఘమే పిల్లలను కనాలి. రక్షించబడిన వారు ప్రతి వారు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటింపవలసిన భారం వారికి ఉంది. సువార్తను ప్రకటించవలసిన భారం. ఈ భారమే మనకు లేకపోతే మనమేమి దేవుని పిల్లలం, మనమేమి జీవం కలిగిన వారము, మనమేమి చచ్చిపోతే పరలోకం వెళ్తాము. ఒకవేళ పరలోకం వెళ్తే దేవుడు మనకేమి ఇస్తాడు? మనం ఏం చేసామని దేవుడు ఇస్తాడంటావు? మనం ఏం బ్రతికేమని దేవుడు ఇస్తాడంటావు?
ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునే దాకా మనం చూసుకుంటున్నామంటే మన ఇల్లు, మన సంసారం, మన పిల్లలు, మన కుటుంబం, నా ఉద్యోగం, నా పని, ఇదే నాకే తీరిక లేదు, ఇక నేనేం చేస్తాను? దేవుడు అంటున్నాడు, ఇవన్నీ ఇచ్చిన వాడిని నేను కదా, మరి అన్నీ ఇచ్చిన వాడిని నేనైనప్పుడు మరి నా కోసం నువ్వెందుకు పని చేయు? ఇచ్చి నేను తప్పు చేశానా? నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ నీకున్నా నువ్వు దేవుడు పని చేయాలి కదా, నువ్వు దేవుని కోసం సువార్తను ప్రకటించాలి కదా. యేసు ప్రభువారి గురించి నువ్వేం చేయగలుగుతున్నావు? నీ పని ఏంటి? నువ్వెక్కడున్నా దేవునికి ఒక సాక్ష్యం అనే సంగతి మర్చిపో. యేసు ప్రభువారు అంటాడు, బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరే నాకు సాక్షులు. మీరు ఎక్కడుంటారో అక్కడే మీరు నాకు సాక్షులు. నువ్వెక్కడున్నా నువ్వు దేవునికి సాక్షిగా ఉన్నావా? ఒకవేళ నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు ఏ పని చేస్తున్నా వాళ్ళ మధ్య దేవుడి కొరకు సాక్షిగా ఉన్నావా? నీ సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నావా? నీ సాక్ష్యాన్ని ఇతరులకు చూపించగలుగుతున్నావా? ఇవి లేనప్పుడు మనం జీవం కలిగిన వారము, దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని ప్రజలం అంటున్నాం, ఎక్కడుంది అది మనకి? అసలు ఆ కనే యొక్క ఆసక్తి అయినా మనకుందా? ఆ జీలైనా ఆ బీజమైనా మనకుందా? అర్థమైందా? అందుకంటున్నాడు, ఏ రోజు రక్షించబడ్డాం, దేవుని పిల్లలం అంటున్నాం. యేసు ప్రభువారిని కలిగిన జీవం మనలో ఉంటే ఆ జీవము లోకాన్ని వెలిగించేది, లోకాన్ని మార్చగలిగేది. అందుకే కదా ఈనాడు అనేక వేల మంది, ఈరోజు యావత్ ప్రపంచానికి దేవుని సువార్త ఎలా అందించిందంటే అలాగే చేశారు. వెలిగించబడిన వారు, రక్షణ పొందిన వారు, జీవము కలిగిన వారు ఒకరి నుండి ఒకరికి ఈ జీవాన్ని అలాగే వ్యాపింపచేశారు. ఆ జీవము అలాగ వ్యాపకం అవ్వడం వల్లే ఒకరి నుంచి ఒకరికి ఆ జీవం అభివృద్ధి చెందుతూ ఈరోజు దేవుని సంఘాలు ఎన్నో విస్తరించాయి. దేవుని సంఘాలు స్థాపించబడిన గల కారణం ఏంటంటే ఆ జీవము లోకాన్ని చూపించారు. జీవాన్ని చూపించడం అంటే అంత తేలికేమీ కాదు. కాబట్టి ఎంత సమర్పణ, ఎంత త్యాగము, ఎంత నష్టపోవాలి, దేవుని బిడ్డలుగా ఎంత కష్టాలు గుండా వెళ్తారో తెలుసా? అందుకనే ఏ రోజు దేవుడు అంటున్నాడు, నా కోసం నువ్వు పిల్లలు కనాలి అంటే ఇన్ని మార్గాల గుండా నువ్వు రావాల్సిందే. ఎన్ని అవమానాలు నీకు ఎదురైనా, ఎన్ని అపహాసాలు నీకు ఎదురైనా, ఎన్ని నష్టాలు నీకు ఎదురైనా, ఎన్ని కష్ట దుఃఖాలు నీకు ఎదురైనా ఇవన్నిటిని నువ్వు భరించవలసిందే. అవునా? చాలామందిని నేను చూశాను. ఎందుకు, నా ఇంట్లో కూడా నేను చూశాను. ఐజీ కడుపులో ఉన్నప్పుడు ఆమెకి 3వ నెల దాటిందంటే అసలు ఏమీ తినేది కాదు. అసలు ఏం తిన్న వామిటింగ్స్ అన్నమాట. ఎంత భయంకరంగా అంటే అసలుకే సన్నంగా ఉండేది, అందులో ఏం తిన్న అసలు ఉండేది కాదనమాట. ఇంకా అసలు తినేది కాదు. ఇదేంట్రా బాబు ఎంత ఘోరంగా ఉంటుందా? చాలామంది అలాగ ఉంటారు కానీ కొంతమంది ఇంతలా అంటే. నేను ఒక బిడ్డని కండం అంటే గర్భంలో పడినప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుందో తెలుసా? ఎన్ని రాత్రులు నిద్రపోకుండా, ఆహారము తినకుండా, ఎన్ని కష్టాలు పడి ఒక తల్లి 9 మాసాలు 9 నెలలు ఆ బిడ్డను మూయడం అంటే అంత సామాన్యమా? ఎంత సమర్పణ ఉంటే, ఎంత కష్టాన్నైనా భరిస్తాను, నేను ఒక బిడ్డకి తల్లినవ్వాలి అనుకుంటే ఎంత సమర్పణ ఉండాలి చూడండి. ఈరోజు నీకు నాకు ఆ ఆకలి ఉందా? ఆ భారం ఉందా? ఎవరి గురించి ఆలోచిస్తున్నాం మనం? భౌతికంగా ఉన్న ఈ కుటుంబం కోసం ఆలోచిస్తున్నవే తప్ప ఆత్మ సంబంధమైన నీ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావా? ఆత్మీయమైనదే నీ కుటుంబం, అది ఎప్పటికీ ఉండే కుటుంబం. భౌతికమైన కుటుంబం కొంతకాలం ఉండే కుటుంబం. ఈ కుటుంబం మనం ఉన్నంతసేపే. మనం కన్ను మూసేమా ఈ కుటుంబంతో మనకి ఎటువంటి సంబంధము లేదు. వాళ్ళెవరో మనం ఎవరమో.
అయిపోయినట్టే. కానీ మనం దేవుళ్ళో ఉన్నామా, దేవుళ్ళో కుటుంబాన్ని మనం సంపాదించుకున్నామా, మనం చనిపోయిన తర్వాత వాళ్ళే మన కుటుంబం. మనం అందరం మళ్ళీ అక్కడ కలుసుకుంటాం. మనం అందరం అక్కడ ఎంతో సంతోషంతో ఆనందంతో కలిసి ఉంటాం. నీ వల్లే నేను మారాను, నీ వల్లే నేను దేవుడి దగ్గరికి వచ్చాను, ఈరోజు నీ వల్ల నేను ఎంతమందిని సంపాదించాను. ఆ దేవుడు కూడా నీకు ఎంత బహుమానం ఇస్తాడో తెలుసా? అమ్మా, నా కోసం ఇంత ప్రయాసపడ్డావే, ఇదిగో ఒక ఆత్మకు విలువ ఎంతో తెలుసా? దాని విలువ కట్టలేనంతదా. ఒక మనిషి రక్షించబడి పరలోకం చేరాడు అంటే అది ఎంత గొప్పదో తెలుసా? దానికి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నది ఏది సాటి కాదు. ఈ బంగారము, ఈ వెండి, ఈ భూమి మీద ఉన్న ఆస్తులు ఇవేవీ లెక్క కాదు. ఒక ప్రాణానికి యొక్క విలువ, ఒక ఆత్మ యొక్క విలువ ఏంటంటే ఈ భూలోకంలో ఉన్న ఆస్తి అంతా ఒకవైపు పెట్టిన ఒక ప్రాణము విలువ, ఒక ఆత్మ యొక్క విలువ దానికంటే ఎక్కువ అంట. మరి అలాంటి వ్యక్తినే నువ్వు రక్షించావు అంటే దేవుడు నీకెంత బహుమానం ఇస్తాడంటావు? అది నీకు నాకు ఉండవలసిన భారం ఏంటో తెలుసా? ఆయన జీవాన్ని మనం కలిగి ఉంటే, ఆయన బిడ్డలుగా మనం చేయబడి ఉంటే మనం ఏం చేయగలుగుతున్నాం? మన సాక్ష్యాన్ని ఎక్కడ పంచుకుంటున్నాం? దేవుని సువార్తను ఎక్కడ చెప్పగలుగుతున్నాం? ఎవరికి మనం దేవుళ్ళో తీసుకురాగలుగుతున్నాం? అర్థమైందా? అందుకని అంటాడు, ఏమైనా చెయ్యి, నువ్వెన్ని కష్టాలైనా పడు, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించి. అర్థమైందా? అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా నువ్వు రక్షించాలట, కొందరినైనా రక్షించాలట. వాళ్ళు కాలిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోయే వారిని నువ్వు రక్షించాలంటే అగ్ని జ్వాలల నుండి నువ్వు తప్పించాలి వారిని. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు నీకు నాకు నేర్పించాలనుకునేది ఏంటి? ఆ జీవము ఆది కాలంలో ఉన్న దేవుని ప్రజలకు అలాంటి జీవం ఉండేది. అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వారు దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. అందులో ఒకడే స్తెఫను. ఈ 7 అభిషేకించబడిన వాడు స్తెఫను. దేవుని సువార్తను బోధిస్తున్నాడు. ఎవరికి? యూదులైన వారికి, మత నాయకులకి, శాస్త్రులు, పరిసయ్యులు, ఎంతమంది సమాజమంతా పోగైనప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, అయ్యలారా, ఆ దేవుడు అబ్రహాముకి ఎలాగ ప్రత్యక్షమయ్యాడు, ఆ తర్వాత ఇసాకు, యాకోబులకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు, ఆ తర్వాత దేవుడు వారిని పోషించడం కొరకే దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. గత వారం చెప్పాను మీకు. ఆ యోసేపుని దేవుడు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని తప్పించాడు. అక్కడ దాకా చెప్పాను మీకు. మొదటిది దేవుడు తోడై ఉండడం అంటే చెప్పాను. రెండవది దేవుడు అతని శ్రమలన్నిటిలో నుంచి దేవుడు ఎలా తోడై ఉన్నాడో చూపించాను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇంకా యోసేపుకి దేవుడు ఏం చేశాడో తెలుసా? యోసేపుకు దేవుడు దయను, జ్ఞానమును దేవుడు కలిగేలాగా చేశాడట. ఐగుప్తు దేశంలో చెరసాలలో ఉన్న యోసేపు, ఆ జైల్లో ఉన్న యోసేపుకి ఆ ఐగుప్తు రాజైన ఫరో అతను చూడగానే దయ పుట్టేలాగా చేశాడట. ఆయన అడిగాడు, ఆ ఎబ్రియుడివేనా యోసేపు, నువ్వేనా కలల యొక్క భావాన్ని చెప్పేవాడివి? అయ్యా నేనే, నాకు ఇలాంటి కళ వచ్చింది, ఆ కళ ఏంటో నాకు తెలుస్తా, దాని భావం తెలుస్తలేదు, కాబట్టి దాని కళ భావం ఏంటో నాకు తెలియచెప్పు అని ఆయన అడిగినప్పుడు కళ భావాన్ని చెప్పాడు. అప్పుడు అన్నాడు, ఫరోకి యోసేపు మీద దయ పుట్టిందట. అందుకని అంటాడు, నీ మీద నా మీద కూడా ఆ దయ పుట్టించేవాడు దేవుడు. యోసేపుకి దేవుడు దయ పుట్టేలాగా ఫరో ఎదుటి చేశాడు ఆయన. మీ అందరికీ తెలుసు, ఎస్తేరు గ్రంథాన్ని చదివితే అహష్వేరోషు యొక్క రాజు ఎస్తేరును చూడగానే ఆమె మీద ఆయనకి ఇష్టము పుట్టేలాగా చేశాడట దేవుడు. ఆమె మీద దయ పుట్టేలాగా చేశాడు. ఎంతోమంది కన్యకలు వచ్చారు రాజుని పెళ్లి చేసుకోవాలని. కానీ రాజు ఎంతమంది కన్యకలను చూసినా ఏ కన్యకను తన భార్యగా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన ఎలాంటి భార్యను వెతుకుతున్నాడు? లోబడే భార్య. అవునా? ఎందుకంటే అహష్వేరోషు యొక్క మొదటి భార్య అయిన వస్తీ
ఆమెకున్నంత అందము కానీ ఆమెకున్నంత సౌందర్యము కానీ ఆ దేశములోనే లేరట, అంతగా అందం. అలాంటి ఆమెను రాజు పెండ్లి చేసుకున్నాడు. కానీ ఆమెకు అందమైతే ఉంది కానీ గుణం మాత్రం లేదు. అందమైతే ఉంది కానీ గుణం లేదు. అందుకని రాజు ఏం చేశాడంటే ఆమెను వదిలిపెట్టేశాడు. నాకు అందంతో పని లేదు, దాని గుణం కావాలి నాకు. ఆమె నేను చెప్పినట్లుగా వినలేదు కాబట్టి, నా మాటను ధిక్కరించింది కాబట్టి ఇక ఆమె నా కోటలో నాకు రాణిగా ఉండడానికే తగదు. ఇప్పుడు తన దేశంలో చాటింపు వేయించాడు. 127 దేశాల్లో రాజుగారు ఒక భార్యని వెతుకుతున్నాడు, ఒక కన్యకని వెతుకుతున్నాడు. రాజుగారి పెళ్లి చేసుకోబోతున్నారు. అందము కలిగిన వారు, సౌందర్యం కలిగిన స్త్రీలనే వారు ఎవరైనా కన్యకలు ఉంటే రాజు దగ్గరికి వస్తే రాజు ఎవరినైతే ఇష్టపడతారో వారే ఆ దేశానికి రాణి అవుతారు అని చెప్పాడు. 127 దేశాల నుంచి ఎంతమంది కన్యకలు వచ్చి ఉంటారంటావు? ఎంతమంది అందం కలిగిన వారు, ఎంత సౌందర్యం కలిగిన వారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక మాట చెప్పాడు. సంవత్సరము కాలము వారిని పోషించాలా, సంవత్సరం కాలము వారికి అన్ని రకాలుగా రాజుకి ఎలాగుండాలో అన్నీ నేర్పించాలా. అందుకన్నాడు 6 నెలలు గోపరస తైలముతోనూ 6 నెలలు పరిమళ తైలముతోనూ ఆ స్త్రీని సిద్ధపరిచిన తర్వాత ఆ స్త్రీ రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె మీద రాజుకి దయ పుట్టాల. ఆ రాత్రి రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఆమెను సిద్ధపరిచిన వస్తీని అడిగేవారు. అంటే ఆమె సిద్ధపరిచిన నపుంసకుడైన ఆ హేగేని అడిగారు, అమ్మా ఈ రాత్రి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు రాజు దగ్గరికి నువ్వు వెళ్తున్నావు కాబట్టి రాజుకి నువ్వు ఎలాగైతే అలంకరించబడాలనుకుంటున్నావు, నీకేమేమి కావాలో చెప్పు, అవన్నీ ఇస్తామన్నారు. అందుకనే ఆ రోజు ఆ కన్యకలు రాజుగారు నా మీద ఇష్టపడాలంటే ఏం చూసి ఇష్టపడతాడు? వాళ్ళు అనుకున్నారు రాజుగారికి ఏం చూసి ఇష్టపడతారో అది ఈ ఏగేకి తెలుసు, సిద్ధపరిచే స్త్రీకి తెలుసు, ఈ నపుంసకుడికి తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. కానీ వచ్చిన కన్యకలందరూ ఏమనేవారంటే నాకు ఇలాంటి అలంకారం కావాలి, నాకు ఇలాంటి చీర కావాలి, లేకపోతే ఇలాంటి బట్టలు కావాలి, ఇలాంటి నేను నగలు పెట్టుకుంటాను, లేకపోతే ఇలా పెట్టుకుంటాను, అలా పెట్టుకుంటాను. ఇవన్నీ వాళ్ళు అడిగిన కోరికలన్నీ నపుంసకుడు ఈ ఏగే తీర్చేవాడు. తయారు చేసి ఒక పెండ్లి కుమార్తె వలె రాజు దగ్గర పంపించాడు. రాజు పెండ్లి కూతురునేమి ఎదుగుతలేదు, ఆయనకి ఇంతకుముందే 3 మంది భార్యలు ఉన్నారు. కానీ తన మాట వినే భార్య కావాలా. వాళ్ళ చూడగానే అసలు రాజుకి ఇష్టమే పుట్టలేదట. ఎందుకంటే నాకు ఇలాంటి భార్య, ఇలాంటి అలంకరించుకునే భార్య, ఇలాంటి వాళ్ళు అలాగనుకుంటే వస్తేయే నాకు ఉంది కదా, ఇంతకంటే అందగత్తే, నాకు ఇలాంటి వాళ్ళు వద్దు అని వచ్చిన వాళ్ళందరినీ రాజు నాకొద్దు, నాకు వీళ్ళకి సరిపారు, వీళ్ళు నాకొద్దు అందరినీ రాణిగా ఉండడానికి అర్హత లేరు. చివరికి ఎస్తేరు యొక్క వంతు వచ్చినప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళే ముందు నపుంసకుడు అడిగాడు, అమ్మా ఈ రాత్రి నువ్వు రాజు దగ్గరికి వెళ్తున్నావు, నీకేం కావాలో చెప్పు, అన్నీ నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పింది, ఎస్తేరు అన్నది, అయ్యా నాకు ఏ అలంకారము నాకొద్దు, రాజు నన్ను చూడగానే నా మీద ఆయనకి ఇష్టం పుట్టేలాగా నన్ను సిద్ధపరచు. ఎవరికి అప్పగించుకుందేమే? హేగే ఆ నపుంసకుడికి అప్పగించుకుంది. నేను రాజు నన్ను చూడగానే రాజు నా మీద ఇష్టం పుట్టాలి అంటే అతనికి తగినట్లుగా అలంకరించబడాలి. అతనికి తగినట్లుగా అలంకరించబడడం ఎవరికి తెలుసు? అది నీకే తెలుసు. కాబట్టి నువ్వే నన్ను అలా సిద్ధపరచు అన్నది. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఏమీ సిద్ధపరచలేదట. ఎలాగున్న ఎస్తేరుని అలా పంపించాడట అంతే. అంతే. ఎప్పుడైతే ఎస్తేరు లోక సంబంధమైన ఏ అలంకారము అలంకరించుకోకుండా ఎలాగున్న స్త్రీ అలాగెళ్ళిందో ఆమెను చూడగానే రాజు అనుకున్నాడట, ఈమె నా భార్య. వెంటనే తన బంగారు దండాన్ని ఆమె వైపు చాపి, ఈమె నా కోటకు, ఈ మహావిశాలమైన ఈ దేశానికి మహారాణి అని చెప్పాడు. ఎలా చెప్పాడంటారు? దేని చూసి చెప్పాడంటారు? ఆమె సిద్ధపడిన దాన్ని బట్టి చెప్పాడు. ఆమె మనసును చూశాడు ఆయన. అదే దేవుడు అంటున్నాడు,
నీ మీద నా మీద కూడా దేవుని యొక్క దయ పుట్టాలి అంటే ఎలా పుడుతుందంటో దేవుడికి మన మీద దయ? మనం ఎవరి దయ ఎదుగుతాం? నన్ను ఆలు చూడలేదు, నన్ను వీళ్ళు చూడలేదు, నన్ను ఆలు చేస్తలేదు, నాకు ఏళ్ళు చూస్తలేదు అంటాం. మనం మనుషుల దయని వెతుకుతాం. అందుకనే దేవుడు మనల్ని వదిలేసాడు. ఆయన అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన సరే మీకు ఆ మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10 వచనమండి. 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్న జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకున్న జూచుచున్నానా? ఇప్పుడు ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటున్నావా, దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నావా? మనుషుల దయ సంపాదించుకునే వాళ్ళు ఎలాగుంటారు, దేవుని దయను సంపాదించుకునే వాళ్ళు ఎలాగుంటారు? ఈ రెండు తెలియాలా? అర్థమైందా? తెలియకుండా ఏదో దయ పుట్టాలంటే ఏం దయ పుడుతుంది? మళ్ళీ వారు కరుణించాలా, వీళ్ళు మమ్మల్ని చూడాలా, వాళ్ళు చూడాలా, వాళ్ళు చూసేవాళ్ళే మనం చూడకపోతే, ఇచ్చేవాళ్ళే మనకి ఇవ్వకపోతే మనం ఎలా గొప్పవాళ్ళం అవుతాం, మనం ఎలా పెద్దవాళ్ళం అవుతాం అంటారు. నీకు ఇచ్చేవాడు, నిన్ను చూసేవాడు దేవుడై ఉండాలా, మనుషులు కాదు. మనం మనుషుల దయని వెతుకుతున్నాం అంతే. అందుకనే మనం ఎలాగున్నాం తెలుసా? ఆశీర్వదించబడలేదు. మనం మనుషుల దయని కాదు నువ్వు పొందాలనుకునేది, దేవుడు దయను పొందాలనుకో. దేవుని దయను పొందాలి అనుకుంటే ఎస్తేరు వలె నీవు సిద్ధపరచుకోవడానికి ప్రయత్నించేయద్దు. నీ ఇష్టం అనేది ఏమి ఉండకూడదు. ఇప్పుడు నిన్ను సిద్ధపరిచే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడికి ఆ హేగే స్థానంలో ఉన్నారు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మకు నువ్వు అప్పగించుకుంటే ఆ దేవుని యొక్క దయను నువ్వు ఎలాగూ పొందాలో ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. మనల్ని సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనం ఎలా సిద్ధపరుస్తాడో తెలుసా? దేవునికి అనుకూలముగా మనం సిద్ధపరుస్తాడట. అది ఆయనకి మాత్రమే తెలుసు. ఈ భూమి మీద మరి ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి యొక్క దేవుని యొక్క దయను మనం పొందాలి అంటే, దేవుని దయను పొందేటట్లుగా మనం సిద్ధపరచగలిగిన వాడు ఒక్క పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్మను అప్పగించుకున్నామా? ఆ దేవుని ఆత్మకు అప్పగించుకున్నామా? ప్రభువా, నేను మనుషుల దయను సంపాదించుకోలేదు, కానీ నేను దేవుని దయనే సంపాదించుకోవాలనుకుంటున్నాను. నన్ను నేనుగా పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నువ్వు సిద్ధపరచు అని నువ్వు పరిశుద్ధాత్మకు అప్పగించుకోగలిగితే ఈ పరిశుద్ధాత్మ నిన్నేం చేయగలుగుతుంది తెలుసా? దేవునికి తగినట్లుగా నిన్ను సిద్ధపరచగలుగుతుంది. ఎలా మారుస్తాడో తెలుసా? నీ మాట మారుస్తాడు, నీ చూపు మారుస్తాడు, నీ వినికిడి మారుస్తాడు, నీ ప్రవర్తన మారుస్తాడు. పూర్తిగా నీలో అన్నీ మార్చేస్తాడనమాట. అన్నీ మార్చేస్తాడు. ఎవరు? ఈ పరిశుద్ధాత్మ. ఈ దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నిన్ను పూర్తిగా సర్వసత్యములోనికి తీసుకుపోతాడనమాట. అనగా నిన్ను పూర్తిగా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా తీసుకుపోతాడు ఆయన. ఎప్పుడైతే పూర్తిగా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నిన్ను తీసుకుపోయాడో ఆ దేవుడు దయ నీ మీద కలుగుతుంది అనమాట. ఆ దేవుడు దయ నీ మీద కలిగిందనుకో, నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోతావు తెలుసా? ఈ భూమి మీద ఉన్నవారు అందరికంటే గొప్పవాడు అయిపోతావు. అందుకనే దేవుడు ఒక వ్యక్తిని వెతుకుతున్నాడంట. ఎలాంటి వాడిని వెతుకుతున్నాడో తెలుసా? దేవుని కొరకు నమ్మకంగా ఉండేవాడు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతున్నాడట. ఆయన వెతికినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడట. ఆ వ్యక్తే దావీదు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నవాడు, 7 అన్నదమ్ములు పైన అతనుకున్న 8వ వాడు కడసారి పుట్టినవాడు, చిన్నవాడైన దావీదుని తన తండ్రి కానీ, తన తల్లి కానీ, తన అన్నదమ్ములు కానీ ఎవ్వరూ అతని మీద దయా, గనికరము, జాలి అనేది లేకుండా ఇతని పని ఏంటో తెలుసా? రోజు గొర్రెలు గాయడమే. అసలు గొర్రెలు ఎవరు గాయాలా? పెద్దోళ్ళు గాయాలా? వీళ్ళు పెద్దోళ్ళందరూ ఎక్కడున్నారట? ఇంటి దగ్గర ఉండి హాయిగా ఎవడ పనులు ఆడు చేసుకుంటున్నారు. కానీ ఈయనకి మాత్రం గొర్రెల పని అప్పగించారు. వాళ్ళ తండ్రి అయినా అనలేదు, అదేంట్రా చిన్నవాడిని గొర్రెలు కాయడని పంపించడం ఏంటి? తప్పు కదా, మీరు పెద్దోళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళండి, వాడిని కాదు పంపించడం, మీరు ఇంతంత ఉన్నారు, మీరు వెళ్ళకుండా ఏంటి వాడిని పంపిస్తున్నారు? అవునా కాదా? మీకు ఒక మాట చెప్తాను.
సమూయేలు తైలాన్ని పట్టుకుని వెళ్ళి యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి వాడైన ఎలియాబును తీసుకొచ్చాడట. ఎలియాబును చూడగానే సమూయేలు ఏమనుకున్నాడు? అతని ఎత్తుని, అతని రూపాన్ని, అతని బలాన్ని అన్నీ చూడగానే యెహోవా అభిషేకించిన వాడు, యెహోవా కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడట. కానీ దేవుడేమన్నాడు? సమూయేలు, నేను కోరుకున్నవాడు వీడు కాదు అన్నాడు. మనుషులు పై రూపంను చూస్తారేమో కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టేవాడు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. నేను ఇతన్ని కోరుకోలేదు అన్నాడు. రెండోవాడు నాదాబును తీసుకొచ్చాడు. మూడోవాడు అబీదును తీసుకొచ్చాడు. ఇలా 7 తీసుకొచ్చాడు. షమ్మాను తీసుకొచ్చి ఎవరిని తీసుకొచ్చినా వీడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు. అప్పటికి 7 అయిపోయారు. అప్పుడు సమూయేలు అడిగాడు, అనుమానంతో అడిగాడు యెష్షయిని, యెష్షయి, ఇంకా నీ కుమారులో ఎవడైనా మిగిలి ఉన్నాడా అని అడిగాడు. ఇంకా ఉన్నాడంటావా? ఇప్పటికే 7 కొడుకులు ఉన్నారు, ఇంకా ఉన్నాడంటావా? అనుమానంతో అడిగాడు. ఇంకా మిగిలి ఉన్నాడా ఎవడైనా అని అడిగితే, అయ్యా ఒక్కడున్నాడు, ఆడి కడసారి పుట్టినవాడు, వాడు అడవిలో గొర్రెలు కాస్తున్నాడు. చూడండి, దావీదు అడవిలో చిన్నవాడుగా గొర్రెలు కాస్తున్నాడట. ఇతన్ని దేవుడు వెతికాడు, అతన్ని కనుగొన్నాడు దేవుడు. దేవుని దయ దావీదు మీద ఉందట. అందుకని అంటాడు, దావీదికి నా కృప నేను దూరం చేయను, దావీదికి నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను, నా కృపా సత్యములు అతనికి ఎప్పటికీ వదిలిపెట్టవు. ఎందుకో తెలుసా? దావీదు దేవునికి ఇష్టమైన వాడు. అందుకనే దేవుడు దయ దావీదు మీదకి వచ్చింది. దావీదు ఎవరి దయని కోరుకోలేదు. నా తండ్రి నన్ను ఇలా చేశాడే, నా అన్నదమ్ములు నన్ను ఇలా చేశారే, నా బంధువులైన వాళ్ళు ఎవరు కూడా నన్ను ఇలా ఒకరు కూడా చెప్పలేదే, ఇదేంటి చిన్నవాడిని పంపిస్తున్నారు, పెద్దవాళ్ళందరూ ఇలా ఉన్నారు కదా, వాళ్ళ గొర్రెలు కదా కాయాలి, వీడిగాయడం ఏంటని ఒక్కరు కూడా మాట్లాడలేదే. అలాగని దావీదు కూడా ఎప్పుడు కూడా ఎవరి దయను సంపాదించుకోలేదు. ఎవరు మాట్లాడితే ఏంటి, ఎవరు మాట్లాడకపోతే ఏంటి, నా పని ఇంతే, నా బ్రతుకింతే, దేవుడు నాకు ఇందుకే చేశాడు, నేను ఇలాగే చేస్తాను. ప్రతిరోజు అడవిలోనికి పోయేవాడు, ప్రతిరోజు మందను కాసుకుంటూ జీవించేవాడు, చిన్నవాడు. దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు. దేవుని దయ దావీదు మీదకి వచ్చింది. అతన్ని ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా చేశాడు. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా, నేను ఇంతగా హెచ్చించబడ్డానికి నేనెంతటి వాడును, నా కుటుంబము ఏపాటిదని నన్ను రాజుని చేశాడు. అతడు ఏం చేశాడో తెలుసా? మనుషుల దయని వెతకలేదు దావీదు, దేవుని దయని వెతికాడు. దేవునికి నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాడు, దేవుడికి నమ్మకంగా సేవించడం నేర్చుకున్నాడు. అందుకనే దావీదును ఒక రాజుగా చేశాడు దేవుడు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఎంతోమందిని దేవుడు భూమి మీద దేవుని యొక్క దయ పొందిన వారు ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, అందులో మరియ ఒకటి. దయాప్రాప్తురాలా, నీకు శుభమగును గాక అన్నాడు. దేవుని యొక్క దయకును ప్రాప్తురాలుగా చేయబడ్డావు. అందుకే దేవుడు నీ గర్భములోనే పడాలనుకున్నాడు, నీ ద్వారానే లోకానికి వెలిగినివ్వాలనుకున్నాడు. దేవుని యొక్క దయ పొందడం అంటే అది అందరికీ జరుగుతుందా? ఐగుప్తు దేశంలో ఎంతోమంది శకునగాండ్రులు, ఎంతో గారడీ విద్య కలిగిన వారు, ఎంతో తెలివైన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ రాజుకి ఎవరి మీద దయపట్టలేదు, యోసేపు మీద మాత్రమే దయపుట్టింది. ఎందుకు యోసేపు మీద దయపుట్టింది అంటే, యోసేపు దైవ భయము కలిగినవాడు, దేవునికి నమ్మకంగా జీవించినవాడు. అందుకనే యోసేపు ఎప్పుడైతే దైవ భయాన్ని కలిగి దేవుడికి నమ్మకంగా జీవించాడో, మనుషులను దయను ఎప్పుడూ కోరుకోలేదు యోసేపు. ఒక్కొక్క సమయంలో కోరుకున్నాడు. ఆ పానదాయకుని బ్రతిమాలాడు, అయ్యా నువ్వు మరలా నీ ఉద్యోగంలోనికి వెళ్ళిన తర్వాత రాజుని నువ్వు అడిగి, నా పక్షంగా సెలవు అడిగి నన్ను ఈ జైల్లో నుంచి బయటికి తీసుకుపోయేలా చేయి తండ్రి, నేను ఏ తప్పు చేసిన వాడిని కాదు అన్నాడు. కానీ 2 సంవత్సరాల వరకు కూడా ఆ ఇతరు యోసేపే గుర్తు రాకుండా దేవుడు చేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషుల దయను సంపాదించాలనుకుంటున్నావా, నా దయను సంపాదించాలనుకుంటున్నావా? నువ్వు మనుషుల దయ కంటే దేవుని దయను సంపాదించుకున్నావా? దేవుని దయ పొందిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అయిపోతారు. దేవుని దయ పొందిన వాళ్ళందరూ గొప్పవారు అవుతారు. అందుకనే
యోసేపుని చూసి ఫరో ఏమన్నాడో తెలుసా? ఒక మాట అన్నాడు ఆయన. చివరిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ఆదికాండము ఆయన ఏమన్నాడో చూపిస్తాను మీకు. నలభై 41వ అధ్యాయము 37 వచ్చినవండి. 41:37. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని అనెను. ఇతను లాంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగోగలమంటావా? మన దగ్గర ఎవరైనా ఉన్నారంటావా? మన దేశంలో ఉన్నారంటావా? లేరు. దేవుని ఆత్మ కలిగిన మనుషులు లేరు. ఫరోకు అర్థమైంది. ఫరోకు అర్థమైపోయింది. దేవుని ఆత్మ కలిగిన మనుషులు ఎవ్వరూ నా దగ్గర లేరు. వీళ్ళందరూ నా దయను పొందాలని, నేను వాళ్ళు పోషిస్తున్నాను కాబట్టి నా దయ పొందాలని, నేను చెప్పినట్లుగా ఉండాలని వీళ్ళు అనుకున్నారే తప్ప నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరూ దేవుని ఆత్మ కలిగిన వారు కారు. ఫరోకు అర్థమైంది. అప్పుడు అన్నాడు, ఇతనిని నేను ఐగుప్తు దేశం అంతటి మీదను ఒక రాజుగా నా అధికారం అంతటిని వానికి ఇస్తున్నాను అని చెప్పి ఫరో యోసేపుని ఐగుప్తు దేశానికి తన ఇంటి వారందరికీ ఒక ఏలికగా చేశాడు. చూడండి, యోసేపు దేవుని దయను ఎప్పుడైతే పొందాడో ఫరో యోసేపుని ఎంతటి స్థానాన్ని తీసుకెళ్ళాడో తెలుసా? సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను మీకు. యోసేపుతో ఆయన ఏం చెప్పాడు అంటే, ఆయన అన్నాడు, నీవు మరి నాకు మాత్రమే కాదు నా కుటుంబానికి కూడా నువ్వే కాపాడేవాడివి, పోషించేవాడివి అంటాడు ఆయన. 45వ అధ్యాయము ఆదికాండము 45వ అధ్యాయము 7-8 వచనాలండి. 7-8 వచనాలు. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీదను ఏలికగాను నియమించను. ఎవరు నియమించారట? ఇప్పుడు ఏం చెప్పాలి? ఆయన ఫరో నన్ను ఇవన్నీ చేశాడని చెప్పాలా? అధికారం అంతా ఎవరిచ్చారు? ఫరో ఇచ్చాడు. కానీ ఈయనేమంటున్నాడు? దేవుడు ఇచ్చాడు. నేను ఫరో యొక్క దయని సంపాదించుకోలేదు, నేను దేవుని దయని సంపాదించుకున్నాను. దేవుడి దయ నా మీద ఉంది కాబట్టి ఫరో నన్ను ఐగుప్తు దేశం రాజును చేశాడు. దేవుడి దయ నా మీద లేకపోయి ఉంటే నేను ఐగుప్తు దేశానికి ఒక రాజుని కాను, ఒక బానిసను నేను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషుల దయని సంపాదించుకోవాలనుకుంటున్నావా? దేవుని దయని సంపాదించాలనుకుంటున్నావా? నువ్వు మనుషుల దయని సంపాదించుకోవాలంటే వాళ్ళు చెప్పినట్లుగా నువ్వు చేస్తేనే నీకు అన్నీ ఇస్తారు. అదే కదా మన బాధ అంతా. వాళ్ళు చెప్పినట్టు మనం చేయకపోతే మనకెవరు ఇస్తారు? మనల్ని ఎవరు చూస్తారు? రేపు మనతో ఎవరు ఉంటారు? నీతో దేవుడు లేడా? నీ కుటుంబాన్ని దేవుడు కాపాడ్డా? ఎవరుంటే దేవుడు ఉంటాడు? మనుషుల దేవుడా? ఆనాడు యోసేపు తను ఎంతో పెద్ద కుటుంబంలో పుట్టాడు, కానీ అందరూ అతను వదిలేశారు, ద్వేషించి తన అన్నదమ్ములే అతను నమ్మేశారు. ఒక బానిసగా వెళ్ళాడు, ఐగుప్తు దేశంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అప్పుడు దేవుడి మీదే ఆధారపడ్డాడు. అక్కర్లేదు, నాకు మనుషులు కాదు, నాకు దేవుడే కావాలి. మనుషులు దయను సంపాదించాలని యోసేపు ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే అతడు దేవుని దయను సంపాదించుకోవాలనుకున్నాడు. కాబట్టి యోసేపు ఐగుప్తు దేశానికి ఒక రాజు అయ్యాడు, ఒక ఏలికగా చేయబడ్డాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఫరోకి నేను ఎవరిని? నేను తండ్రిని. ఫరోకి నన్ను దేవుడు తండ్రిగా చేశాడు. అతని ఇంటి వారందరి మీద నేను ఒక ఏలికగా చేశాడు. ఐగుప్తు దేశం అంతటి మీద నేను ఒక ప్రభువుగా నన్ను చేశాడు. నేను ఎవరిని అనుకున్నారు?
ఈరోజు యోసేపు ఎంతటి గొప్ప స్థానానికి వెళ్ళాడు అంటున్నాడు. అన్నాడు చూడండి, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, ఆయన ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటికీ ఏలికగాను దేవుడు నన్ను చేశాడు. ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకు వెళ్ళినా తెలుసా? నేను దేవుని దయను వెతికాను, మనుషుల దయను వెతకలేదు. మనం ఎవరికి బానిసలము కాకూడదు. ఎవరి దయను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు దేవుని దయను మాత్రమే సంపాదించుకో. నువ్వు దేవుని దయను సంపాదించుకున్నావా, దేవుడు నిన్నుకి ఎప్పుడు గొప్పవాడిగానే చేస్తాడు. ఆయన మనుషుల దయను సంపాదించొద్దు. వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నం చేయొద్దు. మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తేనే కదా, అలా మెప్పించి ఒప్పించి అలా సంతోషపరిస్తేనే వాళ్ళు ఏదైనా మన సాయం చేస్తారు. కానీ యోసేపు అది నేర్చుకోలేదు. దేవుణ్ణి సంతోషపెట్టడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి మెప్పించడం నేర్చుకున్నాడు, దేవునికి తగినట్లుగా నడవడం నేర్చుకున్నాడు. అందుకనే దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికే ఒక ఏలికగా చేశాడు, ఫరో ఇంటికే ఒక ప్రభువుగా చేశాడు, ఆ ఫరోకే ఒక తండ్రిగా చేశాడు దేవుడు. ఈరోజు నువ్వు నీ కుటుంబానికి, నీ రక్త సంబంధులకి, నీ చుట్టూ ఉన్నవారికి నువ్వే ఆధారం అవుతావు. ఒకరోజు వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి సాగిలి పడాలా. ఎందుకో తెలుసా? దేవుడి యొక్క మాటను వింటే దేవుడు నిన్ను నన్ను కూడా అంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన నిన్నంతగా దీవించాలనుకుంటున్నాడు. ఆయన అలా దీవించాలి అంటే ఆయన దయ పొందుతావా? ఆయన దయ పొందాలి అంటే ఆయనకి ఎంత యథార్థంగా నువ్వు జీవిస్తున్నావు? దేవుని దయ పొందడం అంటే అంత తేలికంటావా? దేవుని దయను పొందాలి అంటే ఈ లోకములో నువ్వు దేవుణ్ణే సంతోషపెట్టాలి. అదే యోసేపు నేర్చుకున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలాగో తెలుసుకున్నాడు. దేవుని యొక్క దయను పొందాలి అంటే నేను ఏం చేస్తే దేవుని దయ పొందుతాను. ఆ ఎస్తేరు ఏగే వశములోనికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఏగే యొక్క ఇష్టానికి వెళ్ళిపోయిందంటే, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపులోనికి వెళ్ళావా? దేవుని ఆత్మకు అప్పగించుకున్నావా? మిమ్మల్ని మీరు దేవునికి సజీవ బలిగా అప్పగించుకో. ప్రభువా, నన్ను నేనుగా నేను అప్పగించుకుంటున్నాను, నన్ను నువ్వు మార్చు. నీ ఆత్మకు నేను అప్పగించుకుంటున్నాను, నన్ను నువ్వు మార్చు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేతికి అప్పగిస్తున్నాను. ఆయన మాత్రమే మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన మాత్రమే దేవుని కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. ఆయన మాత్రమే మిమ్మల్ని అందరినీ కాపాడి ఆశీర్వదించగలిగిన వాడు. దేవుని యొక్క ఆత్మ చేతికి అప్పగించుకోగలుగుతాడు నిన్ను నన్ను కూడా దేవుడు. అటువంటి ఆశీర్వాదంలోనికి దేవుల్లోనికి దేవుడు తీసుకోవాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే యోసేపు స్తెఫను చెప్తున్నాడు, ఫరో ఎదుట యోసేపు మీద దయ పుట్టేలాగా దేవుడు చేశాడు. లేకపోతే ఒక దాసుడేంటి ఒక రాజు అవ్వడం ఏంటి? ఒక బానిస ఏంటి రాజు అవ్వడం ఏంటి? సెరసాల్లో ఉన్న ఖైదీ లాంటి వాడేంటి ఒక రాజు అవ్వడం ఏంటి? ఎలా సాధ్యం ఇది? కానీ దేవుడు ఒకే సాధ్యం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను కూడా దేవుడు, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను దీవించాలి అంటే ఆయనకి తగినట్లుగా జీవించాలని ప్రయత్నించి, ఆ రీతిగా దేవుడు నీకు నాకు దేవుడు సహాయం చేయను కాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో బైబిల్ పఠనం కొరకే మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. ప్రభువా, అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా తండ్రి, సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కాను అని. ఎందుకంటే సువార్తను ఎవరు ప్రకటించగలుగుతారు మీరు తెలియచేశారు ప్రభువా. అలా మేము కూడా సువార్తను ప్రకటించాలి అంటే మేము ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా నీ కొరకు ఒక సాక్షిగా జీవించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా.
ఈ రాత్రికాల సమయంలో ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. చివరిగా యోసేపు ఫరో యొక్క దయను పొందినవాడు అంటున్నారు. తండ్రి, ఫరో యోసేపు మీద దయ పుట్టాలి అంటే యోసేపు మీకు తగినట్లుగా ఎలాగ ఉండాలో అతన్ని ముందుగానే మీరు సిద్ధపరిచారు. అన్నయ్య కుటుంబము నుంచి వేరు చేశారు. అతన్ని అన్నలే సొంతంగా అమ్మివేసేవారిగా చేశారు. ఐగుప్తు దేశంలో ఒక బానిసగా చేశారు. ఒక చెరసాల్లో ఖైదీగా ఉంచారు. ఈ అన్ని పరిస్థితులే యోసేపుని ఒక గొప్పవాడిగా తీర్చిదిద్దాయి. అతడు మనుషుల దయను సంపాదించుకోకుండా మీ దయను సంపాదించుకోవడం వల్లే ఐగుప్తు దేశం అంతటికి రాజు అయ్యాడనే విషయాన్ని ఈరోజు మా గమనాన్ని తీసుకొచ్చారు. మీకు వందనాలు ప్రభువా. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మేము మనుషుల దయను సంపాదించుకుని చూచున్నామా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నామా అంటే నిజమే తండ్రి. ఎన్నోసార్లు మేము నిన్ను వదిలిపెట్టేసి మనుషుల దయని వెతుకుతున్నాం. వాళ్ళు మాకు సహాయం చేయాలని, వీళ్ళు మాకు సహాయం చేయాలని, వాళ్ళు ఇవ్వాలని, వీళ్ళు ఇవ్వాలని, వీళ్ళ మమ్మల్ని చూడాలని ఎప్పుడూ మనుషుల వైపు చూసేవారు. కానీ సమస్తాన్ని సృష్టించిన వాడవైన నీ వైపు చూడలేని పరిస్థితులు కలిగిన వారు. నన్ను మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి నాతో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడిని కాకుండా నేను నిన్ను సంతోషపెట్టేవాడిగానే, నీ దయను పొందేవాడిగానే నన్ను కూడా సిద్ధపరచండి, మమ్మల్ని కూడా సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన వాక్యాన్ని నాలోనూ మాలోనూ నీరుకటి ఫలింపు చేయండి. ఈ సమయంలో తండ్రి, నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డలందరినీ కనికరించండి. వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి. ప్రభా, నీ కొరకు నమ్మకంగా జీవించుట్లో వారిని సిద్ధపరచండి. వారి కుటుంబాలు ఉన్న ప్రతి ఆర్థిక సమస్యల్ని తీర్చండి. వారి ఆరోగ్యాలను మీరు అనుగ్రహించండి. ఆత్మీయంగాను శారీరకంగాను వారు అభివృద్ధి చెందేవారుగా సిద్ధపరచండి. మేము వినేవారు మాత్రమే కాదు, నీ వాక్యాన్ని అనుసరించేవారుగా ఆ రాహాబు వలె, సమరే స్త్రీ వలె ప్రభా మేము పూర్తిగా మారి నీకు సాక్షార్థంగా జీవించేవారుగా, అనేకుల్ని తటు త్రిప్పేవారుగా, ప్రసవ వేదన నీ కొరకే గర్భాన్ని తెరిసేవారుగా, అనేకులు కనేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ బిడ్డలైన వారిని మీరే అన్ని విధాలుగా ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచండి. తండ్రి, ఈ సమయంలో మరొకసారి మరలా నీ ప్రజలు వారి వారి గృహాలకి వెళ్ళి ఉంటున్నారు. క్షేమముగా వారిని చేరేంత వరకు మీ కాపుదల ఉంచండి. తండ్రి, తోడు ఉండండి. వారి బలహీనతలపై మీ పునరుద్ధాన శక్తిని దయచేయండి. వారి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. వారిని రక్షణలోనికి నడిపించే బాధ్యతను వారు తీసుకొని దేవా, వారి కుటుంబాన్నైనా నీలో కట్టుకోవడానికి అటువంటి ప్రసవ వేదన, అలాంటి భారాన్ని వారికి అనుగ్రహించండి. సహాయం దయచేయండి. వారి కుటుంబంలో తండ్రి ఎవరు నరకానికి పోకుండా జీవములోనికి ప్రవేశించేవారుగా సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవా, మీ దాసుడు మరొకసారి థియోడర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ మహిమలోనే పిలుచుకున్నారు. అయితే రేపు అతని భౌతిక దేహాన్ని భూస్థాపన కార్యక్రమం మెడ్రాసులో జెహోషామా దగ్గర నుంచి ప్రారంభించిన ఉంటుండగా దేవా, ప్రపంచం నుంచి, ఆయా దేశాల నుంచి, రెండవదిగా మా భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి నీ ప్రజలు వెళ్ళనై ఉంటున్నారు. అతని అంతిమయాత్ర నీ నామమునకు ఘనంగా జరిగేటట్లుగా సిద్ధపరచండి. మీ దాసుడు తను చివరి దినం వరకు తండ్రి నీ పరిచర్యలో మీ దాసుని అభిషేకించుకొని ప్రభువా నీ మహిమలోనికి పిలుచుకున్నారు. అలాంటి మీ దాసుని దేవా, తన శరీరాన్ని ఘనపరచండి. నీ యొక్క భక్తుల యొక్క మరణం నీ దృష్టికి ఎంతో విలువైనది. ఆ రీతిగా మీ దాసుని యొక్క కుటుంబాన్ని కూడా ఆదరించండి. వారి కుమారులను కుమార్తెలను ఆదరించి ధైర్యపరిచి తండ్రి లేని లోటును మీరు తీర్చండి. అతని అంతిమయాత్రను కూడా నీ నామమున ఘనంగా జరగలుగుట్లో సహాయం దయచేయండి. తోడుగుండండి. ఇలాగ తండ్రి మరొకసారి బేర్షెబా కంటకట్టబడిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని కాపాడండి. అలాగే తండ్రి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. జాయ్సీని, అలాగే దేవా మరి రోహిత్ని, అలాగే ప్రిన్సీని, అలాగే శామ్ని, సాగర్ని ప్రభా, ఇంకా ఇంటర్మీడియట్ రాస్తున్న సదరు కుమారిని, ఇంకా తండ్రి బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని కనికరించండి. వారికి కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. వారికి మంచి రిజల్ట్ రాగలుగుట్లో కృప చూపించండి. వారిని
దేవ మీరే సహాయాన్ని దయచేయండి. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సిద్ధపడుతున్న వారికి కూడా సహాయాన్ని దయచేయండి. ఇలా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సమయంలో తండ్రి బలహీనలు ఉన్న వారిని, సోన్ రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, తన కుమారుడిని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, ఇంకా బలహీనలైన వారిని మీరు ముట్టండి. సుదర పార్వతమ్మను కూడా కనికరించండి. ప్రభా తన్ని మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. దేవ తనని దేవుడిగా అంగీకరించుట్లో తను రక్షించమని మీ చిత్రకు అప్పగించుకుంటున్నాం. ఇలా తండ్రి మా కొరకే ప్రార్థన సహాయం కోరుతున్న బిడ్డలైన వారందరినీ కనికరించండి. సోదరు రూతమ్మ గారిని, దేవ రూత్ సిస్టర్ని కూడా కనికరించండి. తన ఉద్యోగ బాధ్యతలు, తన ఆరోగ్యాన్ని కూడా భద్రపరచండి. ఈశ్వర సిస్టర్ని కూడా కనికరించండి. ఆత్మీయంగా నీలో జీవించుట్లో సిద్ధపరచండి. లోకం నుంచి వేరైన జీవితాన్ని జీవించుట్లో సిద్ధపరచండి. తన కుటుంబాన్ని కూడా రక్షించండి. అలాగే తండ్రి సదులిడియా సిస్టర్ వారి కుటుంబాన్ని కూడా కనికరించండి. ఆత్మీయంగా బలపరచండి. తన భర్తని, తన కుమారుని రక్షించండి. అలాగే తండ్రి తను చేస్తున్న వ్యాపారాన్ని కూడా దీవెనకరంగా చేయండి. అలాగే తండ్రి సోదరి అరుణా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన ఉద్యోగ బాధ్యతలు తోడుగుండండి. వారి కుటుంబాన్ని కూడా బలపరచండి. సోదరు లేయ సిస్టర్ వారి కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా బలపరచండి. తన భర్తను దేవ రక్షించి నీ సన్నిధికి రాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. తన బిడ్డను కూడా చదువుల్లో తోడుగుండండి. అలాగే ప్రిస్కిల సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ తన ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి. తన ఆరోగ్యాన్ని భద్రపరచండి. ఆత్మీయంగా నీలో తన కుటుంబాన్ని కట్టుకోగలుగుట్లో కృప అనుగ్రహించండి. అలాగే తండ్రి మరి శాంతమ్మ గారిని వృద్ధాప్యలో మీ బృందాన శక్తిని దయచేయండి. దేవ కాపాడండి. నేను నా కుటుంబం కూడా నమ్మకంగా నేను సేవించుట్లో సిద్ధపరచండి. దేవ నీ మందిరాన్ని సమృద్ధించండి. రేపు దినం ప్రార్థన కొడుకు కొరకే యెహోవా రే ప్రార్థన మందిరం ప్రజలు రానేంటుండగా సహాయాన్ని దయచేయండి. దేవ మిమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఇంకెవరైనా మరిచి ఉంటే దేవ మిరియామును కూడా కనికరించండి. తన భవిష్యత్తు కూడా నీలో కట్టబడ్డం కొరకే సహాయాన్ని దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ దేవ ఈ దినం రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని కూడా దయచేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.